హల్లెలూయ స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఈ దినం ఈ పునరుద్ధరణ కూడిక ఆయన మహిమార్థమై జరిగినట్లు ప్రార్థిద్దాం. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు, ప్రతి కుటుంబం కొరకు, ప్రతి అవసరత కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది, ప్రార్థనలో గొప్ప బలం ఉంది. ఆ శక్తిని, ఆ బలాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో ఆస్వాదించుకుంటూ ఇంకా బలంగా ప్రతి ఒక్కరు ప్రార్థించేలాగా ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో చాలామంది బిడ్డలు ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి మార్పును బట్టి జ్వరంతో, జలుబుతో, దగ్గుతో, ఇంకా శరీరంలో అనేకమైనటువంటి బలహీనలతో ఉన్నారు. వారందరినీ ప్రభు ముట్టిలాగా మంచి స్వస్థతను శీఘ్రంగా దయచేయలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. శుక్రవారం దినాన్ని యూత్ క్రిస్మస్, యవనస్తుల క్రిస్మస్ జరగబోతోంది. ఈ క్రిస్మస్ ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. అనేక మంది యవనస్తులు వచ్చేలాగా, అనేక మంది పిల్లలు వచ్చి ఈ కొడుకులో పాల్గొనేలాగా, వర్తమానం ద్వారా బలపడేలాగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. యవనస్తుల కూడిక ప్రభువా, యవనస్తుల క్రిస్మస్ వచ్చే శుక్రవారం నీ మహిమార్థమే జరగాలి ప్రభువా. ఇదిగో నేను ప్రార్థిస్తూ ఉన్నాం. మేము అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నీ పిల్లలను నడిపించండి. ఇదిగో తేజమిడి పెంతెకోస్తు ప్రార్థన మందిరంలో జరుగుతున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి ప్రభువా. ఇదిగో దినం ఎక్కడెక్కడైతే ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయో నన్ను మీరు దర్శించండి. నీ మహిమార్థమే ఆరాధనలన్నీ జరగడానికి సహాయం దయచేయండి. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇదిగో దైవజనులు రాబోతూ ఉన్నారు, వారి ప్రయాణం కొరకు ప్రార్థన చేద్దాం. క్రిస్మస్ జరిగే మన హాల్ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తంలో మరి ఆరాధన అంతా క్రమంగా జరిగేలాగా, అలాగే ప్రాక్టీసుల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అనేక మంది బిడ్డలను మనం దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఆ రోజు వాలంటీర్లుగా అనేక మంది బిడ్డలు మరి బయట ఉండాలి. వారి కొరకు కూడా, ప్రతి ఒక్కరి కొరకు, మీకు తెలిసిన వారందరి కొరకు తెలియపరచండి. అందరిని తీసుకురండి, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చేసిన ప్రార్థన ప్రభు ఆలకించాడు. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఆయన నామాన్ని మహింపరుస్తారు, వారి మధ్యలో నేను ఉంటానని ఆయన సెలవిచ్చిన దేవుడు. ఈ సమయంలో మరి మనం అనేక మందిగా కూడి ఆయన నామాన్ని ఇంతవరకు ప్రార్థన ద్వారా, వ్యక్తిగత ప్రార్థన ద్వారా మనం మహింపరచం. మన మధ్యలో ఆయన సన్నిధిలో ఆయన ఉన్నాడు, ఆయన విన్నాడు. ప్రతి ప్రార్థన అవసరతను ఆయన విని ప్రతిఫలం దయచేస్తున్నాడు కనుక ప్రార్థించుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం అందరము. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, గతించిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మీ సజీవమైన రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరినీ దాచి, కాచి, కాపాడి మరొకసారి నీ సన్నిధిలో నేను ప్రభు నీ ఆవరణలో కూడుకుని ప్రార్థించుకోవడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి స్తోత్రాలు. ఎంతవరకు ప్రభు నీ పిల్లలందరూ అనేక విషయాల కొరకు ప్రార్థించారు ప్రభు. ప్రతి ప్రార్థన అవసరతను మీరు విన్నందుకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభు, నన్ను ఇదిగో ఈ యొక్క మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ మందిరం ఉన్న ప్రతి సమస్య నుంచి మీరు విడుదల ఇచ్చేయండి. ఈ మందిరంలో సంతోషం, ఆనందం, సమాధానం, ప్రేమతో నింపమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు ప్రభు. ఇదిగో శుక్రవారం దినాన్ని జరిగే యూత్ క్రిస్మస్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక మంది నీ పిల్లలు రావడానికి సహాయం దయచేయండి ప్రభు. ఇదిగో మేము అందరము నేను నీ సైనికుల వల్లే పనిచేసి ప్రభు ఈ మందిరాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇంకా మా ముందు 2 వారాలు ఉన్నాయి. ఈ 2 వారాల్లో మా మధ్యలో ఉన్న ప్రతి సమస్య నుంచి మేము విడుదల పొందుకోవడానికి మీరు సహాయం దయచేయండి. నూతన ఆలోచనతో, నూతన నడవడికతో, నూతన తలవంపుతో తండ్రి ప్రభు కొత్త సంవత్సరాలను కడుగు పెట్టే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉండకు స్తోత్రాలు. ఈ కొడుకు ప్రారంభం నుంచి మీరు తోడుగా ఉండండి ప్రభా. ఇది సమయంలో తండ్రి బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అనేక మంది బిడ్డలు బలహీనంగా ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థతను దయచేయండి. ఇదిగా అక్క కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, తల్లిగారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగా తల్లిగారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్లకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మీరు దయచేయండి. ఇదిగో మంచి ఆరోగ్యాన్ని, మంచి స్వస్థతని ప్రభా బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు. ఇదిగా అక్క ఐడి విషయంలో కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. త్వరగా రినీవల్ అవడానికి మీరు సహాయం దయచేయండి.
దయచేయండి. మంచి పని దొరకడానికి కూడా మీరు సహాయం దయచేయండి. స్తోత్రాలు. ఇదిగా ఆనందమ్మ ఐడి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. యజమానికి మంచి మనసు హృదయం దయచేయండి ప్రభా. ఆ ఐడి నేను త్వరగా అవడానికి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఎవరైతే పనులు లేకుండా ఉన్నారో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి పనులు దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో క్రిస్మస్ కూడుకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దైవజనుల ప్రయాణం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. క్షేమకరమైన ప్రయాణాల్లో రావాలి ప్రభా. ఇదిగో తండ్రి నాయన వాతావరణం మంచి వాతావరణం దయచేయండి. మంచి వాతావరణంలో కొడుకు జరిగినట్లు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఈ సమయంలో వాయిద్యాలు వాయిస్తున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. నేను ఇదిగో తండ్రి ప్రభా చంద్రఫలాన్ని బట్టి సన్నుబాబుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో జీవాన్ని బట్టి బనుబాబుని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నన్ను వారికి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయండి. ఈ సమయంలో కోరివారు పాటలు పాడిచి ఉండగా నాయన ఏకసారంతో గలమెత్తిని నా మనస్తుతించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో కీర్తన భాగం చదువుతున్న వారిలో మీరు ఉండండి. ఇదిగో తండ్రి ప్రభా నాయన వాక్యం చెప్తున్న నీ దాసుల్లో మీరు ఉండండి ప్రభా. ఇదిగో తండ్రి ఏడంతల ఆత్మశక్తితో నింపి కావలసిన మాటలు నాయన పలికించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇంకా అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక ఇబ్బందులు ప్రభా అయినప్పటికీ తండ్రి మీ వాక్యం పట్టుకు నిలబడిచి ఉండగా ఆత్మ అభిషేకంతో నింపి నీ పిల్లలకు కావాల్సినటువంటి మాటలని నోటి ద్వారా పలికించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. మాకున్న ప్రతి సమస్యను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. నీ సన్నిధిలో నేను ప్రార్థించి విజ్ఞాపన మీకు అందిస్తూ ఉన్నాం ప్రభా. మీరు ఆలకించండి, ప్రతిఫలం దయచేయండి. ఈ కొడుకు దేవునికరంగా జరిగించి ఎదుగో తండ్రి ప్రభా అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన ప్రతి వాహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. ఆహార పదార్థాలు తయారు చేసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను వారికి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు కూడా మీరు సమృద్ధిగా దయచేయండి. ఇంకా మార్గ మధ్యలో అనేక మంది ఉన్నారు. వారు కూడా సకాలంలో వచ్చినట్లు మీరు సహాయం దయచేసి ఇదిగో తండ్రి కొడుకు ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుని ప్రతి అవసరతను మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి మేము చేసిన ప్రార్థన మనములన్నీ పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఈ సమయంలో కోరివారు వచ్చినట్లయితే కొద్ది నిమిషములు పాటలు పాడి ప్రభునామాన్ని మహింపర్దాం. దేవుని స్తోత్రం. దేవుని నామకు మహిమ కలుగును గాక. స్తుతి పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం. అందరికి వచ్చిన పాట ఇళ్ళలో ఉన్న పండగంట కళ్ళలో ఉన్న క్రాంతులు అంటున్న పాట పాడుకొని ఆయన నామాన్ని కనపడదాం. అందరూ మాతో పాటు కలిసి పాడదాం ప్రతి ఒక్కరు. ఇళ్ళలోన పండగంట కళ్ళలోన క్రాంతులంట ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచి జల్లు మందిరాన కురిసినేడు ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా అర్ధరాత్రి కాలమందు వెన్నెలా ఆశ్చర్యకరుడైన వెన్నెలా అర్ధరాత్రి కాలమందు వెన్నెలా ఆశ్చర్యకరుడైన వెన్నెలా జన్మించినారంట వెన్నెలా ఈ ఊరిలోనంట వెన్నెలా జన్మించినారంట వెన్నెలా ఈ ఊరిలోనంట వెన్నెలా ఇళ్ళలోన పండగంట కళ్ళలోన క్రాంతులంట ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా.
చెప్పవే చెప్పవే కోయిలా, ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడే కోయిలా. చెప్పవే చెప్పవే కోయిలా, యూదా దేశమందు వెన్నెలా, బెత్లెహేము పురమందు వెన్నెలా. యూదా దేశమందు వెన్నెలా, బెత్లెహేము పురమందు వెన్నెలా. రాజులకు రాజంట వెన్నెలా, ఆ రాజు యేసంట వెన్నెలా. రాజులకు రాజంట వెన్నెలా, ఆ రాజు యేసంట వెన్నెలా. నీళ్ళలోన పండగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా. చెప్పవే చెప్పవే కోయిలా. చెప్పు దానిలోనే వచ్చినది ఎవరే కోయిలా. చెప్పవే చెప్పవే కోయిలా, చెప్పు దానిలోనే వచ్చినది ఎవరే కోయిలా. చెప్పవే చెప్పవే కోయిలా, తూర్పు దేశ ధ్యానులంటూ వెన్నెలా, దర్శించి వచ్చినాడు వెన్నెలా. తూర్పు దేశ ధ్యానులంటూ వెన్నెలా, దర్శించి వచ్చినాడు వెన్నెలా. బంగారు సాంబ్రాణి పోలం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా. బంగారు సాంబ్రాణి పోలం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా. ఇళ్ళలోన పళ్ళలంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా. చెప్పవే చెప్పవే కోయిలా, మల్లె పూలు మంచు జల్లు పందరాలు కూర్చునేరే ఎందుకే ఎందుకే కోయిలా. చెప్పవే చెప్పవే కోయిలా, అర్ధరాత్రి కాలమందు వెన్నెలా, ఆశ్చర్యకరుడంట వెన్నెలా. అర్ధరాత్రి కాలమందు వెన్నెలా, ఆశ్చర్యకరుడంట వెన్నెలా. జన్మించినాడంట వెన్నెలా, ఈ అవనిలోనంట 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 వెన్నెలా. దేవుని స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం. అంబరానికి ఎంతేలా సంబరాలతో చాటాలని పాట పాడుకొని ఆయన నామాన్ని కనపడతాం. అంబరానికి ఎంతేలా సంబరాలతో చాటాలా, అంబరానికి ఎంతేలా సంబరాలతో చాటాలా. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి ఎంతేలా సంబరాలతో చాటాలా, అంబరానికి ఎంతేలా సంబరాలతో చాటాలా. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమదిరాలు ఇకపోయాయి, విడుదల ప్రకటించే శిక్షను తప్పించే అని చరణాలందరూ కలిసి పాడదాం. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమదిరాలు ఇకపోయాయి. ప్రవచనాలు నెరవేరాయి,
ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా, సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా, సంబరాలతో చాటాలా. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. దివ్యజనాలు సమకూరాయి, ఘన స్వరాలు వినిపించాయి, పరమునకు నడిపించే మార్గమును స్తుతించే అని చరణం కలిసి పాడదాం. స్వరాలు వినిపించాయి, దివ్యజనాలు సమకూరాయి, ఘన స్వరాలు వినిపించాయి. పరముకు నడిపించే, మార్గము చూపించే, పరముకు నడిపించే, మార్గము చూపించే. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా, సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా, సంబరాలతో చాటాలా. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. ఆకాశం అందరూ కలిసి పాడదాం. పరిమళాలు వెదజల్లాయి, సుమవనాలు పులకించాయి, పరిమళాలు వెదజల్లాయి. ఇలలో నశించే, జనులను ప్రేమించే, ఇలలో నశించే, జనులను ప్రేమించే. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా, సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా, సంబరాలతో చాటాలా. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని.
యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని దేవునికి మహిమ కలుగును గాక. అందరు లేచి నిలబడదాం, ఆరాధన చేసుకుందాం. కొద్దిసేపు ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధన చేద్దాం. అందరము కూడా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ప్రభా, నీతో గడిపే ప్రతి క్షణం ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఇదిగో నీతో గడిపే ప్రతి క్షణము నాయన ప్రభా, ఎంత ఆనందం, ఎంత సంతోషం. మా ఆనందానికి అవతలలేనటువంటి కృపను మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. అందరం కూడా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఒకరు మౌనం ఉండదు. ప్రతి ఒక్కరు ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు అవును తండ్రి, నీతో గడిపే క్షణాలే మాకు చాలు దేవా. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఆరాధన చేసుకుందాం. స్తోత్రం. చెప్పకూడదు. అందరూ కూడా ఎవరో మౌనంగా ఉంటున్నారు. ఇదిగో నీతో గడిపే ప్రతి క్షణమునయ్యా ఆనంద బాష్పాలాగో. అందరూ కూడా నీ కృప తలంచగా, నీ మేలులు యోచించగా ప్రభువా, అందరూ కూడా స్థలాలు తెలిసి ఆయన ఆరాధిద్దాం. ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం, కన్నీటితో ఆరాధన చేద్దాం. ఆమేన్. చెప్పడం అందరూ కూడా గ్లోరీ. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగల మాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే
బాష్పాలు ఆగవయ్యా. ఇదిగో నీ కృప తలంచగానే మీ మేలు యోచించగానే నాయనా ఇదిగో తండ్రి మారా వంటి మా జీవితాన్ని మధురంగా మార్చిన గొప్ప దేవా నీకు స్తోత్రం. ఇదిగో ఇది మా ప్రేమ చేత కాదు, కేవలం నీ ప్రేమ చేత మాత్రమే. ఇదిగో నాయనా నీవు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఇదిగో మా కొరకు నాయనా నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమించి నీ రక్తాన్ని చిందించి మమ్మల్ని రక్షించినందుకు తండ్రి.
కొండల్లో నాయన మేము ప్రయాణించినప్పుడు, ఎడారుల్లో మేము ప్రయాణించినప్పుడు ప్రభా, ఇంకో మమ్మల్ని విడవక నిత్యము ప్రేమించిన దేవుడు నీకు స్తోత్రములు ప్రభా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 కొలుకువయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుకువయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవయ్యవయ్యా, నా కొండ కోట నీవే యేసయ్యా అని అందరము కూడా స్వరాలు తెలుసు. నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అన్యులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అంత నీవై నీవయ్యా, కొండ నీవై యేసయ్యా, అంత నీవై నీవయ్యా.
అందరము చెప్దామా? మీతో గడిపే ప్రతి క్షణం, అవును తండ్రి. మీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అవునయ్యా, మీతో గడిపే ప్రతి క్షణము మా ఆనంద బాష్పాలు ఆగున్నాయి. అవును తండ్రి. మీ కృప తలంచగానే ఇదిగో తండ్రి, మీ మేలు యోచించగానే ప్రభు మా గలమాగదు నిన్ను స్తుతించడానికి నాయన ప్రభు. ఎప్పుడు తండ్రిని స్తుతించాలని ఆశపడుతూ ఉన్నాం, స్తోత్రం. ఎప్పుడు నిన్ను ఆరాధించాలని ఆశపడుతూ అవును ఉన్నాం ప్రభు. తండ్రి. మారా వంటి మా జీవితాన్ని మధురంగా మార్చిన గొప్ప దేవానికి స్తోత్రం. స్తోత్రం. ఇదిగో మారాలంటే మా జీవితాలు ప్రభా, అవును తండ్రి. చేదు వంటి జీవితాలు, చేదు అవును దేవా. అనుభవాలు ప్రభా. ఇదిగో ఈ యొక్క చేదు అనుభవాన్ని, ఈ యొక్క చేదు పరిస్థితిని మధురంగా మార్చిన గొప్ప దేవుడు నీకు స్తోత్రం నాయనా. స్తోత్రములు తండ్రి. స్తోత్రం. నీవంటే ప్రేమ ఈ లోకంలో మరేది లేదు ప్రభా. లేదు దేవా. ఇదిగో కన్నీటిని నాట్యంగా మార్చిన దేవుడు నీకు స్తోత్రం తండ్రి స్తోత్రం. ప్రభా. ఇదిగో ఎంతో అద్భుతాలు చేసిన దేవుడు తండ్రి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మా మధ్యలో జరిగించిన దేవుడు నీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేం ప్రభా. తీర్చలేము దేవా. ఇదిగో నాయన మా జీవితాలు గాలి లాంటిది వంటి ప్రభు, అవును నాయనా. తూలు లాంటి జీవితం అవును ప్రభు, దేవా. నీటి బొగ్గ లాంటి జీవితం నాయన. మార్చు. ఇదిగో నాయన ఇంతలో కనిపించి అంతలో ఆవురైపోయే మా జీవితాలు తండ్రి ప్రభు. అవును దేవా. ఈ ఆవురైపోయే జీవితాల్లో వెలుగునివ్వటానికి వచ్చిన గొప్ప దేవుడు నీకు స్తోత్రం తండ్రి. స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన నేను స్తుతిస్తూ ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే. అవును దేవా. నేను ఆరాధిస్తూ ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే. అవును తండ్రి. ఇదిగో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, సంపూర్ణ ఆనందం, నిత్య సుఖము కలదని మీరు సెలవిచ్చారు తండ్రి అవును ప్రభు. దేవా. అవన్నీ మా జీవితంలో, కుటుంబాల్లో నేను మీరు దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం స్తోత్రములు. ప్రభు. స్తోత్రములు తండ్రి. నేను ఇదిగో తండ్రి ఇంతవరకు ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. చేసుకోండి. వారి అవసరతలు ఏమై ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రభు. ఇదిగో వారి అక్కరతలు ఏమై ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రభు. ఇదిగో ఈ సమయంలో మారా వంటి జీవితంలో ఉన్నారేమో నాయన ప్రభు. ఇదిగో మధురంగా మారుస్తానని సెలవిచ్చినందుకు మీకు స్తోత్రం. ఆమేన్. ఇదిగో ఇప్పుడే ప్రతి ఒక్కరి జీవితంలో మారా వంటి అనుభవం మధురంగా మార్చబడలుగా ఆమేన్. మార్చబడలుగా. స్తోత్రములు. ఇదిగో ప్రభు, నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క స్వరాలను బట్టి స్తోత్రాలు తండ్రి స్తోత్రములు ప్రభు. దేవా. ఇదిగో నాయనా దినమంతా నేను స్తుతించిన తక్కువే ప్రభు. అవును ఇదిగో దావీదు భక్తుడు ఏ విధంగా నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నిధించదను, నిత్యము నా ఆయన కీర్తి నా నోట నుండి నన్ను సెలవిచ్చాడు ప్రభు. మేము కూడా అదే విధంగా పలకలయ, ఎల్లప్పుడూ నిన్ను స్తుతించాల ప్రభు, ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించాల. అవును తండ్రి. ఇదిగో తండ్రి స్తోత్రములు. ప్రభు, నీ ధర్మశాస్త్రాన్ని తండ్రి ప్రభు నిత్యము మేము ధ్యానించి ధన్యులముగా మారిపోవాలి తండ్రి ప్రభు. ఆమేన్. ఇదిగో మా జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడాలన్నా, మా ఆమేన్. కుటుంబం ఆశీర్వాదాల్లో వెళ్ళాలన్నా మీ ధర్మశాస్త్రాన్ని మేము పరిశోధించి చదివితే చాలు ప్రభు, పరిశీలించి ధ్యానం చేస్తే చాలు ప్రభు. ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఉపదేశాలకు మా చెవి ఎగ్గి నేను మేము ఆలకిస్తే చాలయ్యా. స్తోత్రములు. అవును మీరు దేవా. అద్భుతాలు చేసే దేవుడు తండ్రి, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు తండ్రి, నీకు స్తోత్రం ప్రభు. ఇదిగో ఈ సమయంలో ఎంతమంది పిల్లలు తండ్రి కన్నీటితో ఆరాధన చేస్తూ ఉన్నారు ప్రభు, కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి ప్రభు. ఇదిగో వారి జీవితం ఒక అద్భుతంగా మార్చబడలుగా, ఆమేన్. వారి జీవితం మార్చబడనుగా, ఆమేన్. బంధకాల్లో ఉన్న వారిని విడిపించనుగా, ఇచ్చండి దేవా. అనారోగ్యంగా ఉన్న వారిని ఆరోగ్యంతో ఉంచునుగా. ఆమేన్. ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు కదా, స్వస్థత నీకు శీఘ్రముగా కలుగునుగాక అన్నాడు. ఈ సమయంలో ఇదిగో నేను బలహీనంగా ఉన్నాను, అనారోగ్యంగా ఉన్నాను, ఇదిగో నా అనారోగ్య పరిస్థితి నేను ఎవరికో చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నానని ఆలోచిస్తూ ఉన్నావేమో. నీ ఆరోగ్యాన్ని, నీ బలహీనతను ఇప్పుడే ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన గాయపడిన అసలతో నీకు ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆయన దర్శించి ముడుతూ ఉన్నాడు ఇప్పుడే. ఆమేన్. నీ బలహీనతను అంతా తీసివేసి తీసివేసి నీ కుటుంబంలో నీలో సంతోష
సంతోషాన్ని ఆయన నింపడానికి ఈ లోకానికి వచ్చాడు. అవును దేవా, స్తోత్రం. నశించిపోయే వారిని వెతికి రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడు ఆయన. నీకే వందనాలు. ఇదిగో ఆయనే రాకున్నట్లయితే నువ్వు నేను నశించిపోయి పాటికి అగ్నిలో పడి కాలిపోయే వాళ్ళమేమో. అవును నాయనా. అలా జరగకూడదని ఆయన తండ్రి అయినటువంటి దేవుడు ప్రియ కుమారుని లోకానికి మన కొరకు పంపినాడు. స్తోత్రం. ఆయన మనం స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నామంటే కేవలం ఆయన ఉచితంగా ఇచ్చిన మహాకృప మాత్రమే. అవును నాయనా. ఆయన స్తుతించడం, ఆరాధించడం మాత్రమే కాదు, ఆయన ఉపదేశాలను మనం అంగీకరించాలి. ఆయన ఉపదేశాలకు మనం చెవి అగ్గాలి. ఇదిగో వినుట వలన విశ్వాసం కలిగిన వాక్యం సెలవిస్తూ ఉంది. వినటం మాత్రమే కాదు, విని విశ్వాసములో మనం జీవించాలి. మనం విడిచిపెట్టేసే వారంగానే జీవిస్తూ ఉన్నాం. కానీ వాక్యం సెలవిస్తుంది, విని విడిచిపెట్టేకు, విశ్వాసంలో జీవించు. నువ్వు విశ్వాసంలో జీవిస్తేనే, నువ్వు విశ్వాసంలో స్థిరపడితేనే నువ్వు పచ్చని ఒలివ మొక్క వలె నాటబడతావు అన్నాడు ఆయన. నువ్వు పచ్చని ఒలివ మొక్క వలె నాటబడాలని ఈ సమయంలో తీర్మానం తీసుకుంటూ ఉన్నావేమో. ఆయన ఉపదేశాలను అంగీకరించి, ఆయన మాటలకు చెవియకు, విన్న వాటిని విశ్వాసంతో అంగీకరించు. ప్రతి దినము నీ హృదయంలో నెవరవే అంతే నీ జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాడు ఆయన. నీ జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాడు ఆయన. మారాలంటే మన జీవితాన్ని మధురంగా మార్చిన దేవుడు. ఎందుకు పనికిరాని మన జీవితాన్ని పనికొచ్చే పాత్రలుగా చేసుకున్నటువంటి దేవుడు ఆయన. ఈ ప్రాణమునంత వరకు, మట్టిలో చేరేంత వరకు, ఆఖరి రక్తం పట్టు వరకు ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తాను తీర్మానం తీసుకో. ఆయనను దీవించి ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదాలకు వారసులుగా నిలబెట్టే దేవుడు. నువ్వు అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే నీ జీవితంలో అత్యధికంగా దయచేసే దేవుడు ఆయన. ఆయన అత్యధికంగా దయచేసే దేవుడు. అత్యధికంగా దయచేసే దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలని ఆశిస్తున్నట్లయితే మరణం వరకు అన్నీ సహించి నమ్మకంగా ఉండి అన్నాడు ఆయన. అంతే. నువ్వు ఎప్పుడైతే మరణం వరకు అన్నీ సహించి నమ్మకంగా జీవించాలని ఆశపడతావో అప్పుడు నీ జీవితంలో ఆయన అత్యధికంగా ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధడానికి స్తోత్రములు. పరమ తండ్రి నీకు వందనములు. ఇది ఎంతవరకు నీ పిల్లలు స్తుతించారు, ఆరాధించారు ప్రభు. ఆరాధించిన ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించారు, మీకు స్తోత్రాలు. ఇదిగో వారి హృదయంలో ఉన్న వేదన మీరు చూశారు, వారి హృదయంలో ఉన్న బాధను మీరు చూశారు, వారి హృదయంలో ఉన్న ఆలోచనలు మీరు చూశారు, మీకు స్తోత్రాలు. ఏ ఆలోచనలతో ఉన్నారో, ఏ బాధలతో ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో ఇప్పుడే యేసు నామములో తొలగిపోవునుగాక. ఇప్పుడే తొలగిపోవునుగాక. నూతన ఆలోచన ఇప్పుడే యేసు నామములో పుట్టునుగాక. నూతన ఆలోచన పుట్టునుగాక. ప్రభా ఇదిగో నీ పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల ఇచ్చేయండి. ఇంతవరకు మా స్థితులపై మీరు ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో ఇంకను తండ్రి సంఘాన్ని బలపరచండి, సంఘంలో ఉన్న బిడ్డలను స్థిరపరచండి. నిజమైన క్రీస్తు సైనికుల వలె నిలబడి పోరాడిన ప్రభువా ఈ పోరాటంలో విజయం పొందడానికి సహాయం దయచేయండి. జరిగే కార్యక్రమం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోండి. ఆరాధించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఇదిగో ఎంతవరకు చక్కని వాయిద్యాల ద్వారా నాయన ఇదిగో నీ నామాన్ని స్తుతించి కనపరిచిన నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో అందరం లేచిన పడదాం. ఇంతవరకు పాటల ద్వారా ఆయన నామాన్ని మహింపరచాం. ఈ సమయంలో కీర్తన భాగం చదువుకుని ఆయన నామాన్ని మహింపర్దాం. 149వ కీర్తన భాగం. తమ్ముడు రమేష్ చదువుతావా? 149వ కీర్తన భాగం. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలో 149 అండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక.
నాట్యముతో వారు వారు ఆయన నామమును నామమును స్తుతించుదురుగాక. స్తుతించెదరుగాక. తంబూరతోను తంబూరతోను సితారతోను సితారతోను ఆయన గూర్చి గానం చేయుదురుగాక. గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి సంఘాలను వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ఇచ్చిన వాక్యం దేవుడు దించును. ఆమేన్. హల్లెలూయా. కీర్తన భాగం చదివిన తమ్ముని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. చదవబడినటువంటి కీర్తనలో 4వ మాట ఒకసారి చదువుకుందాం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును అని ఈ యొక్క కీర్తన భాగమంతా కూడా ఆయన స్తుతించు అని నాట్యముతో ఆయన స్తుతించారు. అలాగే తంబురతో స్తుతించారు, సితారతో స్తుతించారు. కీర్తనాకారుడు దావీదు అద్భుతంగా ఆయన స్తుతించాడు. అందుకే యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించింది. మనం దీనులుగా ఉన్న సమయంలో మన దీనత్వాన్ని చూసి ఆయన కూడా దీనుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని రక్షించినటువంటి గొప్ప దేవుడు. దీనులను రక్షణతో అలంకరించేవాడు. మనల్ని అందరినీ కూడా ఆయన గొప్ప రక్షణతో దీనత్వంలో ఉన్నటువంటి దీనులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన ఉచితంగా ఆయన రక్షణ ఇచ్చి ఆయన రక్తాన్ని చిందించి మనకు రక్షణ ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన రక్షణ వెలుగులో మనం జీవించే వారంగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఆ రక్షణ వెలుగును మనం త్రోసివేసే వారంగా, లేకపోతే మరలా ఆ వెలుగులోంచి చీకట్లోకి వెళ్ళిపోయే వారంగా మనం ఉండకూడదు. కానీ ఆయన ప్రజలందు ఆయన ప్రీతి గలవాడు గనుక ఆయన దీనులు రక్షణతో అలంకరించి ఉన్నాడు గనుక ఆయన ఇచ్చినటువంటి రక్షణను ఎప్పుడు మనం కాపాడుకుంటూ కొనసాగుతూ ముందుకు వెళ్ళాలి. అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మనం తప్పించుకోలేం ఆ ఉగ్రత దినమందు. అందుకే మనం ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనం కాపాడుకునే వారంగా మనం ఉండాలి. ఆ రక్షణలో మనం కాపాడుకుంటూ ఇంకా ఆ రక్షణలో అనేక మందిని, ఆ వెలుగులో అనేక మందిని ఆ చీకట్లో నుంచి అగ్నిలో నుంచి లాగినట్లు మనం కూడా ఆ చీకట్లో నుంచి అనేక మంది ప్రజలను ఆయన రక్షణలోకి లాక్కి రావాలి. అదే వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో. ఒకవేళ ఆ రక్షణ నిర్లక్ష్యం చేసినట్లయితే మనం తప్పించుకోలేం. ఆ ఖడ్గంకి మనం బలవ్వాల్సిందే. దయచేసి గమనించండి. ఆయన ఇచ్చిన రక్షణ మనం నిర్లక్ష్యం చేయొద్దు. కానీ ఆయన ఇచ్చిన రక్షణను ఆ వెలుగులో మనం కొనసాగుతూ అనేక మందిని ఇంకా రక్షణలోకి మనం తీసుకుని వచ్చి ఆయనలో ఆనందించే వారంగా మనం కూడా చేద్దాం. అటువంటి కృప ప్రతి ఒక్కరికి దేవదేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. ఈ యొక్క సమయంలో మరి 10 నిమిషంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యం కొరకు ఒకరు వచ్చి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి స్తుతులు స్తోత్రములు. మమ్మల్ని మానక నిత్యము అనుదినం ప్రేమిస్తున్న మీ దయగల నామను బట్టి, కృపగల నామను బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా సమయము నీది, తరుణము నీది, సమస్తము నీ వారమైనాం తండ్రి. నీ ఉచితమైన జాలి దయ కృపలో మేము జీవించున్నాం తండ్రి. అయా ఈ పునరుద్ధాన దినమున ప్రభువా నీ సన్నిధిలో మేము నిలిచి ఉన్నామంటే ప్రభువా నీవు మా పైన చూపించిన ఉచితమైన జాలి దయ
కృప వలన మాత్రమే దేవా నాయన ఈ దినాన్ని ప్రవ్వ అనేకులు ప్రవ్వ నాయన ప్రవ్వ ఈ లోకంలో నిలిచిలేరు ప్రవ్వ నాయన ఎందుకు పనికిరాని మమ్మును ప్రవ్వ యోగ్యత లేని మమ్మును ప్రవ్వ ఏ అర్హత లేని మమ్మును ప్రవ్వ నాయన ఇంకను ప్రవ్వ సజీవ లెక్కలో ఉంచి నాయన నీ రెక్కల చాటున బలపరిచిన దేవా నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకునిచున్నాం తండ్రి. నీవు మా పట్ల చేసిన మేళ్ళను బట్టి ఉపకారములను బట్టి నాయన నీకు రుణస్త్రాలు నేను ప్రవ్వ నీ సన్నిధిలో నేను ఒప్పుకొనుచున్నాను ప్రవ్వ. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకునిచున్నాం తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ నాయన. మరి ముఖ్యంగా ఇక్కడ నిలిచి ఉన్న ప్రవ్వ వాక్యము నాయన ప్రవ్వ నాయన చెప్పడానికి నిలిచి ఉన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ. ఏడంతల ఆత్మత ఎత్తి పట్టుకోండి ప్రవ్వ నాయన. నీ సన్నిధి నాయన ప్రభు ఇక్కడ ఉండుటకు సహాయం దయచేయండి అయా. మీరు ఏ మాట ద్వారా నాయన మాట్లాడుచున్నారో దేవా నాయన ప్రభు ప్రతి హృదయానికి హత్తుకొనుటకు సహాయం దయచేయండి. మా హృదయాలు బాగుగా తెరవండి ప్రవ్వ. మీ హృదయాలు బాగుగా తెరవండి, దానిని నేను నింపేదనని సెలవిచ్చిన దేవా అయా నాయన ప్రవ్వ. నాయన ప్రవ్వ మీ వాక్యం అనే నాయన నీరుతో ప్రవ్వ నాయన మమ్మను ఫలింపచేయండి. మా హృదయాలను కట్టండి ప్రవ్వ నాయన ప్రవ్వ. ఫలించుటకు అభివృద్ధి పొందుటకు సహాయం దయచేయండి. వాక్యం ద్వారా మాట్లాడండి ప్రవ్వ నాయన. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి ప్రవ్వ. ఆ బిడ్డని నాయన ప్రవ్వ నీ ఏడంతలాత్మతో పట్టుకొని నాయన నీ మాటలు మాత్రమే మాకు వినిపించమని అడుగుచున్నాం తండ్రి. నీ మెల్లని స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని అడుగుచున్నాం దేవా. నీకే వందనాలు స్తోత్రములు నాయన ప్రభువా నాయన. పాటల ద్వారా నీ నామాన్ని మైంపరిచాం తండ్రి నాయన. ఆరాధన ద్వారా నీ నామాన్ని కనపరిచాం ప్రభువా అయా. ఇదిగో ప్రభు వాక్య పరిచర్య అంతట్లో నీ కృపనుంచండి తండ్రి. నీ కాపుదల నుంచండి ప్రభువా నాయన ప్రభువా. బలముగా నాయన ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి ప్రభువా. వాక్యముతో నింపండి ప్రభువా నాయన ప్రభువా. నీ వాక్యముతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం తండ్రి నాయన. విని విడిచిపెట్టే వారము కాకుండా ప్రభువా నాయన వాక్యానుసారమైన జీవితాలను మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని మరొకసారి జ్ఞాపకం చేసుకోమని కొద్ది ప్రార్థన ఇచ్చిన ప్రార్థన మీ పాదసాన్ని చేర్చుకోమని నజరేడనే యేసయ్య పుణ్య పాదాలు పట్టుకొని బ్రతిమలాడి వేడుకొనిచున్నాను ప్రభువా ఆమేన్. హల్లెలూయా. గొంతు చాలా నొప్పిగా ఉంది, కొంచెం సౌండ్ పెట్టు. గొంతు చాలా నొప్పిగా ఉంది, అయినప్పటికీ కూడా ప్రభు పనులు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఎందుకంటే అందరూ ఉదయం నుంచి ఎంతసేపు మాట్లాడతారండి? మామూలుగా అయితే పడుకునే వరకు ఎంతసేపు మాట్లాడతారు మామూలుగా? నేనైతే ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేస్తే 5 గంటలకు స్టార్ట్ చేస్తే మాట్లాడటం రాత్రి 12:30 దాకా మాట్లాడుతూనే ఉంటాను. అంతలా మాట్లాడటాన్ని బట్టి నా గొంతు ఎప్పుడు కూడా సమస్యగానే ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఎప్పుడు క్రిస్మస్ నెల వచ్చినట్టుగా ఇంకా కొంచెం పర్లేదు. ఇప్పుడు మామూలుగా మాటే రాదు అసలు. ఈసారి అలా జరగకుండా ఉన్నట్లు ప్రార్థన చేయండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయినప్పటికీ అధికంగా మాట్లాడటాన్ని బట్టి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా కంట్రోల్ చేయాలనుకుంటున్నాం మాట్లాడేది, కానీ ఎంత కంట్రోల్ చేయాలన్నా అవ్వట్లేదు. అది ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది. ఒక ఫోన్ వచ్చిందంటే ఇంచుమించు 1-2 గంటలు వెళ్ళిపోతుంది ఆ ఫోన్ పెట్టే వరకు. దయచేసి ఇవన్నీ కూడా నూతన సంవత్సరంలోంచి కంట్రోల్ చేయాలి. చాలా తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా దేవుని మాటలు మాట్లాడాలి. ఆమేన్. ఆ విధమైన కృప దేవుడు అనుగ్రహించలేక అందరూ ప్రార్థించండి. వచ్చే శుక్రవారం ఏ కొడుకండి? యవనస్తులు క్రిస్మస్, యూత్ క్రిస్మస్ అంటే అందరిదేనే. 99 సంవత్సరాల దాకా ఎవరంట? యవనస్తులే. మరి యవనస్తుల కొడుకుని యవనస్తులు ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారో మరి శుక్రవారం దినాన్ని చూద్దాం. మరి ఇంతవరకు యవనస్తులు ఏం మాట్లాడలేదు క్రిస్మస్ కొరకు. స్త్రీలే నెల రోజుల క్రితం నుంచే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని. మరి యవనస్తులు ఇంతవరకు ఏం మాట్లాడలేదు. దయచేసి యూత్ క్రిస్మస్ అందరూ కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. అందరూ కూడా తగిన సర్దుబాట్లు చేయండి. అలాగే 18వ తారీఖు నేషనల్ డే హాలిడే ఎంతమందికి ఉంటుందో మరి అందరూ కూడా తెలియపరచండి. బయటికి వెళ్దాం అందరూ అని ఒక ప్లాన్ వేశారు. ఎవరికైతే అవకాశం కుదురుతుందో వాళ్ళందరూ కూడా తెలియపరిచినట్లయితే తగిన ఏర్పాట్లు
చేయబడతాయి. మీకు ఆ విషయాలన్నీ కూడా మీకు ఫోన్ ద్వారాగా తెలియపరచబడుతుంది కనుక ప్రార్థన చేయండి. ఆ ప్రయాణంలో కూడా ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ప్రభుని స్తుతించే వరంగా ఉన్నాం. అక్కడ కూడా ప్రభుని మహింపరచలేగా అందరూ కూడా ప్రార్థిద్దాం. మనకున్న సమయంలో కొద్ది నిమిషంలో వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశం ఏంటండి? నువ్వు దేవునిలో ఆనందిస్తున్నావా? దేవునిలో ఆనందిస్తూ ఉన్నామా లేదా? ఇది కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. అంటే సాధారణంగా అందరం దేవునిలో ఆనందిస్తూ ఉన్నాం అనుకుంటూ ఉన్నాం, ఆనందిస్తున్నట్లు కనిపిస్తూ ఉన్నాం. కానీ అది ఎంతవరకు మనం ఆనందిస్తూ ఉన్నాం అనేది మనం ఆలోచించేయాలి. మనం ఎప్పుడు దావీదు ఏ విధంగా ఆనందించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు చిన్నతనం నుంచి కూడా దేవుడిలో ఆనందించడమే నేర్చుకున్నాడు ఆయన. ఇంక మరి ఏది కూడా ఆయనకి తెలియదు. చిన్నతనం నుంచి ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి ఆయనకు ఆనందం ఏంటంటే దేవునిలోనే ఆనందం. ఎక్కడికి వెళ్ళినా, కొండల్లోకి వెళ్ళినా, గుట్టల్లోకి వెళ్ళినా, అడవుల్లోకి వెళ్ళినా, ఎడారుల్లోకి వెళ్ళినా, గొర్రెలు మేపినా, ఎక్కడికి వెళ్ళినా ఆయనకి తెలిసింది ఒకటే ఏంటి అంటే దేవునిలో ఆనందించడం. ఆనందం ఎలా వచ్చిందంటే ఆయన స్తుతించడాన్ని బట్టి ఆనందం వచ్చిందని చెప్తున్నాడు ఆయన. ఆయన స్తుతిస్తే చాలు ఎప్పుడు ఆనందమేనంట. అది ఇంకా తెలియనటువంటి ఆనందం ఆయన స్తుతిస్తేనే. అటువంటి ఆనందంలో మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించేయాలి. మనం దేవుని మందిరంలోకి వచ్చి 1 గంట 2 గంటలు మనం పాటలు పాడేసి ఆరాధన చేసేసి ఆనందంగా వాక్యం వినేసి ఆనందం కాదు. మనం ఉదయం లెగిసినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు కూడా ఆయనలో మనం ఆనందిస్తూ ఉంటే ఆయన ఎంత ఆనందిస్తాడంటారు మనల్ని చూసి? ఆయన ఇంకా బహుగా ఆనందించే దేవుడు. మనం ఆనందిస్తూ ఉంటే, ఆయనలో ఆనందిస్తూ ఉంటే ఆయన మనల్ని చూసి ఇంకా బహుగా ఆనందించే దేవుడు. అటువంటి ఆనందాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి ఆనందాన్ని మనం పొందుకోవాలి అంటే ఆయన ఉపదేశానికి మనం చెవియొగ్గాలి. ఆయన మాటలు మనం వినాలి. విన్న మాటలు విశ్వాసం ద్వారా మనం జీవించాలి. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. అయితే ఆనందం అంటే చాలా ఆనందాలు ఈ లోకంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆనందం అంటే ఎవరికి తెలియదు చెప్పండి? మీకు తెలిసిన 10 ఆనందాలు చెప్పేస్తారు ప్రతి ఒక్కరని. చాలా ఆనందాలు ఉన్నాయి. ఆనందాల కొరకు ఆయన మాట్లాడతలేదు, కానీ నాలో ఎంతవరకు నువ్వు ఆనందిస్తావు, నన్ను బట్టి ఎంతవరకు ఆనందిస్తున్నావు అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆయన బట్టి మనం ఎంతవరకు ఆనందిస్తున్నాం, ఎంతవరకు సంతోషిస్తూ ఉన్నాం? 1 గంట ఆనందిస్తూ ఉన్నాం, లేకపోతే ఒక అరగంట సంతోషిస్తూ ఉన్నాము, మిగిలిన సమయం ఏం చేస్తూ ఉన్నాం అనే విషయాన్ని మనం లోతుగా కొద్దిసేపు ఆలోచిద్దాం. ఆనందం అంటే ఓ తాగుబోతుని చూడండి, ఎంత ఆనందిస్తాడండి. తాగినప్పుడు ఇంకా ఆనందానికి వదిలే ఉండవు, ఇంక చెప్పాల్సిన పనే లేదు. ఇంక తాగి అసలు ఏం చేస్తాడో కూడా తెలియదు, ఊగుతా తూలుతా వస్తాడు ఇంటికి. ఆడు నిర్ణయం తీసుకుంటాడు, ఈ సంవత్సరం అయిపోతుంది కదా, డిసెంబర్ 31 దాకా తాగేసి ఆపేద్దాం అనుకుంటాడు. ఆపేస్తాడా? మళ్ళీ అనుకుంటా జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరం కదా, కొంచెం తాగి మళ్ళీ ఆపేద్దామని అనుకుంటాడు. కానీ ఇంకా ఆపలేడు, ఎందుకంటే ఇంకా ఆడు ఆనందంలో ఉండిపోయాడు. ఇంకా అదే ఆనందం వాడికి, ఇంక మరో ఆనందం లేనే లేదు. ఇంకా తాగితే చాలు, ఇంకా అదే ఆనందం. మొత్తం ఈ ప్రపంచాన్నే మర్చిపోతాడు అనమాట, అటువంటి ఆనందం వాళ్ళకి. కానీ ప్రభు అటువంటి ఆనందాల కొరకు మాట్లాడతలేదు, ఆయనలో మనం ఎంతవరకు ఆనందిస్తున్నాం అనేది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పాపం చేసే వాళ్ళని చూడండి. పాపం చేసేవాళ్ళు కూడా ఆనందిస్తూ ఉంటారు. ఇదే చాలా ఆనందం, ఇదే చాలా ఎంజాయ్ అనుకుంటూ ఉంటారు ఆ కొద్దిసేపుని. కానీ అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. ఎంత తీవ్రతను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. ఆ కొంచెం సమయం పాపంలో ఉన్నటువంటి ఆనందానికి ఎగబడుతూ ఉన్నారు. ఆ పాపంలోనే జీవించాలనుకుంటున్నారు, ఆ పాపం నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నారు. ఈ ఒక్కసారికే ఈ పాపం చేసి వదిలిపెట్టేదాం అనుకుంటారు, కానీ వదిలిపెట్టలేరు. ఎందుకంటే ఆ బంకమట్టిలో పాపి ఊబులో దిగి ఎలాగా చెప్పండి? అది ఊబులో దిగి ఒక మాట ఉంది కదండి, పాప దొంగ ఊబులో దిగి పడినట్లు. ఆ ఊబులో పడినట్లే పడిపోతున్నాం మనమంతా పాపం జీవితం. దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. బయటికి లాక్కుందామంటే కూడా ఆ బంకమట్టి ఏం చేస్తుందండి? వదలదు, అటుకిని లాగేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మనం పాపంలో ఆనందానికి కనెక్ట్ అయిపోయి జీవిస్తూ ఉన్నాం. కానీ ఆయన ఈ తాగుడు వల్ల వచ్చే ఆనందం కొరకు మాట్లాడతలేదు, పాపం వల్ల వచ్చే ఆనందం కొరకు మాట్లాడతలేదు. ఒక దొంగను చూడండి, దొంగ కూడా దొంగతనాలకు వెళ్తాడు, వాళ్ళకి ఒక అది ఆనందం అది. ఇంకా దొంగతనం ఇంకెప్పుడు చేస్తూనే ఉంటాడు, మానలేడు. ఈసారి మంచి బ్యాంక్ చూసి ఇందులో దొంగతనం చేసేసి సెటిల్ అయిపోదాం అనుకుంటాడు. అవుతుందండి? వదులుతుంది? అది వదలదు. ఇంకా దొంగతనం అలా కంటిన్యూ అవుతూనే
బాగానే ఉంటుంది. వాళ్ళకి అందులో ఉన్న ఆనందం, కానీ ప్రభు ఆనందం కొరకు కూడా మాట్లాడతలేదు. మనం ఇలా ఆలోచన చేసుకుంటూ ఉంటే లంచం తీసుకునే వాళ్ళు ఉన్నారు, లంచం తీసుకుంటానే ఉంటారు. ఇంకా వాళ్ళకి దాంట్లోనే ఆనందం. ఎప్పుడు లంచం దొరుకుతుందా, ఎప్పుడు ఎవరిని ఆపి లంచం తీసుకుందామా, 10 కోట్లు వస్తే బాగున్ను, బంగ్లా కొనుక్కుందాం, ఇంకా వాళ్ళకి అదే ఆనందం అది. కానీ ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాల కొరకు మాట్లాడట్లేదు. ఆయన మాట్లాడుతున్నటువంటి ఆనందం ఏంటి అంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం. అంటే ఆనందం కొరకు అంటే అందరికీ కంఠస్థానం అయిపోయినటువంటి మాట అనమాట అది. ఫిలిప్పీ పత్రిక అంటేనే ఆనందించండి. ఆమామ్మ 1వ వచనం. మెట్టుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము అంటున్నాడు. అంతే. ఈ మాటను మనం చూద్దాం. మెట్టుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించండి. అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు. ఆయన కష్టమైనది కాదంట ఆ మాట రాయటం. కానీ ఆయన అన్నాడు, మీకు అది క్షేమకరము. ఏది క్షేమకరం అంటే ప్రభువులో ఆనందించటంట. ఏమంట? క్షేమకరం అంట. ప్రభువులో ఆనందిస్తే మనకు క్షేమం అంట. కానీ మరి మనం ఈ లోకంలో ఆనందిస్తున్నాం, అప్పుడు ఏమొస్తుంది మనకి చెప్పండి? ఈ లోకంలో ఆనందిస్తున్నాం. ఈ లోకంలో ఆనందించినప్పుడు ఏమొస్తుంది? అనేక బాధలు వస్తున్నాయి, అనేక శ్రమలు వస్తున్నాయి, అనేక ఇబ్బందులు వస్తున్నాయి, అనేకమైన శోధనలు వస్తూ ఉన్నాయి. మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందంలో జీవిస్తే వచ్చే ఏంటంటే ఇవే బాధలు, సమస్యలు, శోధనలు, బోల్డన్ని అపాయాలు, బోల్డన్ని వస్తూ ఉంటాయి ఈ లోకంలో. కానీ ప్రభువులో ఆనందిస్తే ఏమొస్తుందంట? ప్రభువులో ఆనందిస్తే ఏమొస్తుందంట? క్షేమం వస్తుందంట. ఇది మీకు క్షేమం అంటున్నాడు ఆయన. ఈ క్షేమాన్ని మనం వదిలేస్తూ ఉన్నాం. ఈ క్షేమాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం? ఆయన అంటూ ఉన్నాడు, మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించండి. ప్రభువునందు ఆనందిస్తే మీకు అది క్షేమకరము. ప్రభువునందు ఆనందిస్తే ఏంటంట? అది మనకి క్షేమకరము. ఒకవేళ ప్రభువులో ఆనందించకుండా ఈ లోకంలో ఆనందిస్తే ఏంటి? బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, అపాయాలు, బోల్డన్ని. కానీ ప్రభువులో ఆనందిస్తే ఒకటే క్షేమకరం. ప్రభువులో ఆనందించకుండా లోకంలో ఆనందిస్తే అనేకమైనటువంటి బాధలు. మరి ఇప్పుడు మనకి ఈ లోకంలో ఉన్నటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులు కావాలా? ప్రభువులో ఆనందించి వచ్చే క్షేమం కావాలా? ప్రభువులో ఆనందిస్తే వచ్చే క్షేమం మనకు కావాలి. మరి ప్రభువులో ఆనందించి ఎంతమంది క్షేమకరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు? అసలు మనం ప్రభువులో ఆనందిస్తున్నామా, లోకంలో ఆనందిస్తూ ఉన్నామా? నోరులు తెరిస్తే బాగుంటుంది. మనం ప్రభువులో ఆనందిస్తున్నామా, లోకంలో ఆనందిస్తున్నామా? లోకంలో ఆనందిస్తూ ఉన్నాం. లోకంలో ఏమేమి ఆనందాలు ఉన్నాయి? మా బన్నీ చెప్తాడు. ఫస్ట్ చెప్పు. ఫోన్ ఉంది. లోకంలో ఆనందించి ఫస్ట్ ఏముంది? ఫోన్ ఉంది. మా జీవన బన్నీ అయితే 5 గంటలకి దుప్పట్లు ఇలా మరీ ముసుకెట్టుకుని చూస్తారు. అంటే ఫోన్లో ఆనందం వాళ్ళకి. దేవునిలో ఆనందం వద్దు. దేవునిలో ఆనందిస్తే క్షేమం వచ్చేద్ది మనకి. అది వద్దు మనకి. మనకు ఫోన్లో ఉన్నటువంటి ఆనందం కావాలి. కొంతమంది దగ్గరికి వెళ్తే టీవీ చూస్తూ ఉంటారు. టీవీలో బోల్డ్ అంత ఆనందం ఉంది. ఏదో జబర్దస్త్ అని, ఇంకా ఏయో కామెడీ షోలని ఏయో ఉన్నాయి. ఆ షోలు చూస్తే వచ్చే ఆనందం, అయ్యో పగలబడి నవ్వేస్తారు, కిందడిపోయి నవ్వేస్తారు, దొల్లేత నవ్వేస్తారు, అదో ఆనందం. మనకు ప్రభువులో ఆనందం వద్దు, టీవీలో ఆనందం ఉంటే చాలు. కానీ వాక్యం సెలవిస్తుంది, మీ ప్రభునందు ఆనందించడం అది మీకు క్షేమకరం. మనం ప్రభువులో ఆనందిస్తే మనకి క్షేమం, మన కుటుంబానికి క్షేమం, మన పక్కన ఉన్న వాళ్ళకి క్షేమం. ఎందుకంటే మనం ప్రభువులో ఉన్నాం కనుక, ప్రభు మాటలు చెప్తాం కనుక, ఆ మాటలు వాళ్ళు కూడా వింటారు కనుక, ఆ మాటలు విని వారు కూడా మారుతారు కనుక అందరికీ క్షేమం. కానీ మనం ఏం చేస్తున్నాం? మొగల్ రేఖ సీరియల్ ఎప్పుడు వస్తుందో, ఇంకేం సీరియల్ అయిపోయిందా? ఇంకేం సీరియల్? ఈ సీరియల్ ఎప్పుడు వస్తాయా అని చూస్తాం. దాంట్లో ఉన్న ఆనందం కొరకు ఎదుగుతూ ఉంటాం. కానీ బైబిల్లో ఉన్న ఆనందం ఎప్పుడు ఎదుగుతున్నాం? ఎతకట్లేదు.
బైబిల్లో చాలా ఆనందం ఉంది, కానీ బైబిల్లో ఉన్న ఆనందం కొరకు మనం వెతకట్లేదు, కానీ ఈ లోకంలో ఉన్న ఆనందం తవ్వు మరీ వెతుకుతూ ఉన్నాం. ఎక్కడ మోసం ఉందో అని వెతుకుతున్నాం, ఎక్కడ పాపం ఉందో వెతుకుతున్నాం, ఎక్కడ ఆనందం ఉందో వెతుకుతున్నాం, అన్నీ వెతుకుతున్నాం. కానీ బైబిల్లో ఉన్న ఆనందాన్ని మాత్రం మనం వెతుకుతున్నామంటారా? వెతుకుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాం, అంతే. వెతుకుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాం, కానీ వెతకట్లేదు. మరి బైబిల్లో ఉన్న ఆనందాన్ని మనం వెతికితే మనకేమొచ్చేద్ది? క్షేమం. ఈ క్షేమాన్ని మనం నిర్లక్ష్యం చేసి ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలనే వాళ్ళలో పడిపోయి మనం తిరుగుతూ ఉన్నాం. మనం ఎప్పుడైతే ఇది విడిచిపెట్టి పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న ఆనందాన్ని మనం వెతకాలి. ఈ ఆనందాన్ని మనం వెతికినట్లయితే మెట్టుకు సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి, అదే సంగతులు మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరము. రెండో మాటలో మనం చూసినట్లయితే జాగ్రత్తగా, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండడి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండాలంట మనం. అంటే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉంటే మన క్షేమం. ఎందుకు ప్రభు ఈ మాట రాయించాడంటే, మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు 100 కుక్కలు మురుగుతూ ఉంటాయి. మనం 100 కుక్కలు మురుగుతూ ఉన్నాయని మనం రాడెట్టు కొడితే ఏమైతే 100 కుక్కలు వచ్చి మన మీద ఎడతాయి. తర్వాత నీ బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాలి. అందుకే కుక్కల విషయమై జాగ్రత్త అంటున్నాడు ఆయన. ఏ కుక్కలు అంటే ఈ యొక్క గొడవలు పెట్టే కుక్కలు, ఒక మాటలో చెప్పాలంటే. లేకపోతే ఇంకా చెప్పాలి అంటే విభేదాలు సృష్టించే కుక్కలు, సంఘాలను విడగొట్టే కుక్కలు, ఒక మాటలో చెప్పాలంటే. ఇదేం నా సొంత మాటలు ఏం కాదు, ఎవరు అన్నిదా భావించొద్దు. అయ్యి బాబాయ్ ఇది మా కొరకే చెప్పేశాడు ఈయన, మేము ఏదో చేసేసాం కదా, ఈయన కేవలం మనసులో పెట్టేసుకుని మా కొరకే మాట్లాడేశాడు అనుకునేవాడు పెద్ద కుక్క. ఏదండి, ఇది వాక్యం అండి, ఇది నా సొంత మాటలు. అంటే పరిశుద్ధమైన గ్రంథంలో ఉందా లేదా చెప్పండి ఒకసారి. ఏముందండి? కుక్కల విషయమే జాగ్రత్త అని ఉంది. నేను వాక్యాన్ని మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను, నా సొంత మాటలు ఏమీ కాదు, నా సొంత ఆలోచనతో మాట్లాడుతున్న మాటలు అసలే కాదు. ఎవరో ఏదో అనుకుంటారని నేను అసలే మాట్లాడను, ఎవరిని పాయింట్ అప్ చేసుకోవడం నేను మాట్లాడను. ఇది వాక్యము. వాక్యం ఏంటి? సత్యము. ఈ సత్యాన్ని మనం ఏ విధంగా మనం తెలుసుకోవాలనేది ఆలోచించేయాలి. దయచేసి గమనించండి, కుక్కల విషయమే జాగ్రత్త అన్నాడు ఆయన. మనం కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కరిసే కుక్కలు ఉంటాయి, కొన్ని మొరిగే కుక్కలు ఉంటాయి, కొన్ని ప్రేమించే కుక్కలు ఉంటాయి. కుక్కల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. అందరికీ తెలిసిందే కదండి, అది చాలా రకాలు ఉన్నాయి. మన కూడా ఉంటారు ఇటువంటి కుక్క స్వభావం కలిగిన వాళ్ళు. దయచేసి ఎవరు, నేను అదే చెప్తున్నాను, మీరేమి బాధపడకండి ఎవరని. నేను అసలు ఇది సొంత మాటలు కానే కాదు. నేను వాక్యాన్ని చాలా లోతుగా తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను. ఏం దాసేసుకుని లేదా కప్పేసుకుని మాట్లాడే స్వభావం నాకు అసలు లేదు. నేను ఈ లోకంలో ఉన్న ప్రజలకు నచ్చాల్సిన పని అసలే లేదు. ఏమన్నా ఉందంటారా? నేను ఈ లోకంలో ఉన్న వాళ్ళకి నచ్చాల్సిన పని అస్సలు లేదు. నేను ఎవరికి నచ్చాలి? నా దేవుడికి నచ్చాలి. నా దేవుడికి నచ్చాలంటే నేనేం చేయాలి? ఆయనకి నచ్చినట్లుగా నేను ఉండాలి. నేను ఆయనకి నచ్చినట్లుగా నేనుంటే నన్ను చూసి ఆయన ఇష్టపడతాడు. ఇది నా కాన్సెప్ట్. సో ఈ కుక్కల విషయమే జాగ్రత్త అంటే మనతో ప్రేమించినట్లుగా ఉంటారు కొంతమంది, మనతో ఐక్యంగా ఉన్నట్లు ఉంటారు కొంతమంది. కానీ ఎలా ఉంటుందంటే తర్వాత ఏదన్నా ఎదురుగుండగా కుక్క కనిపించినాడు ఎలా ఉంటుందండి? యుద్ధం. అలా ఉంటుంది అన్నమాట స్వభావం. దయచేసి మా పాస్టర్ గారికి ఇంకా లోతుకి వెళ్తే చాలా ఇబ్బందిగా ఉన్నట్లు ఉంది వాక్యం. ఎందుకంటే ఆమె ఇంక నన్నే చూసేస్తుంది, ఏంటో మరి అర్థం కావట్లేదు. ఈ కుక్కల విషయమే జాగ్రత్త. సరే, కుక్కలను పక్కకు పెట్టేసి దుష్టులైనటువంటి పనివారి విషయమే జాగ్రత్త. ఇది కూడా చాలా మంచి మాట అండి. ఏమంటున్నాడండి ఆయన? దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండడి అంటున్నాడు ఆయన. మళ్ళీ ఎవరి దుష్టులు? వాక్యాన్ని వినకుండా, వాక్యానుసారంగా నడవకుండా, వాక్యాన్ని చదవకుండా ఉన్నవాళ్ళు ఎవరండి?
దుష్టులు. అందుకే కీర్తన భాగంలో మొదట అధ్యాయంలో ఏం రాశాడు? దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండన్న చోట కూర్చుండక, దివారాత్రము ఆనందించేవాడు ధన్యుడు. అక్కడ కూడా ఆనందం కొరకు రాశాడు కదండి. అంటే ఆయన ఆనందం ఏంటి అంటే పరిశుద్ధమైన గ్రంథం. పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ ఆనందం. ఆ మాటలు చదివితే మన జీవితం ఆనందం. అంతేగాని ఈ కుక్కల విషయమై కుక్క స్వభావం కలిగి మనం ఉండకూడదు. అంత మాత్రమే కాదు, దుష్టులైన పనివారు విషయమై జాగ్రత్తగా ఉండు. దుష్టులైనటువంటి పనివారు చాలామంది ఉన్నారు. దుష్టులైనటువంటి వాళ్ళు దుష్ట సాంగత్వం నీ మంచి నడవడికను చెరుపునని సామెతల్లో మహాజ్ఞాని రాశాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను, మంచి వారిని చెడిపేస్తూ ఉంది. ఎవరంటే ఈ దుష్టులైనటువంటి వారు, ఈ దుష్ట ఆలోచన కలిగి పని చేస్తున్నటువంటి వారు మంచి వారిని చెడిపేస్తూ ఉన్నారు. మన దగ్గర చాలామందిని చెడిపేశారు. ఇప్పుడు వారు ఏ జాబితాలో ఉన్నారు అంటే వారు బాధపడకండి, వాక్యమే ఇది. ఏ జాబితాలో ఉన్నట్టండి ఇది? అంటే సత్యాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నాను నేను, అంతే. సత్యాన్ని మనం తెలుసుకుంటే ఆ సత్యపు వెలుగులో మనం జీవిస్తే అప్పుడు ఆ సత్యాన్ని బట్టి, ఆ సత్యపు వెలుగును బట్టి ఎవరు ఆనందిస్తారంట? దేవుడు ఆనందిస్తాడు. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది, దుష్టులైన పనివారు విషయమై జాగ్రత్తగా ఉండు. మరి దుష్టులైనటువంటి పనివారు ఏం చేస్తూ ఉన్నారంటే మంచివారిని చెడిపేస్తూ ఉన్నారు. మంచివారిని కలహాలు పెట్టేస్తూ ఉన్నారు. ఈ కలహాలు పెట్టేసి విభేదాలు సృష్టించేస్తూ ఉన్నారు. ఈ విభేదాలు సృష్టించేసి విడగొట్టేస్తూ ఉన్నారు. ఏమానందం వాళ్ళకి? ఏమానందం అది? ఆనందం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంది వాళ్ళకి? వాళ్ళు ఎక్కడికి పోతారో తెలుసే? ఎక్కడికి వెళ్తారో తెలుసండి? తీర్పు దినం ఒకటి ఉంది, లెక్క అప్పగించవలసిన దినం ఒకటి ఉంది. ఈ తీర్పు దినంలో ఎక్కడికి వెళ్తారు, ఈ లెక్క అప్పగించవలసిన సమయంలో ఎక్కడికి వెళ్తారో ఒకసారి ఆలోచిస్తున్నారంటారా? అంటే వీరు ఆలోచించరు. ఎందుకు ఆలోచించరంటే వీరు దుష్టులు. వీరు దుష్టులు కాబట్టి దుష్టులు ఆలోచన చెప్పుని నడవకు అంటున్నాడు ఆయన. అందుకే వీళ్ళు దుష్టులు కాబట్టి ఆ దుష్టు ఆలోచనతో మనం నడిస్తే మనం ఏమైపోతామంట? మనము దుష్టులమైపోతాం. అందుకే ఈ దుష్టులైనటువంటి పనివారి విషయమై జాగ్రత్త. వీరు అనేక విధాలుగా పని చేస్తూ ఉంటారు. ఎందుకు? పనికిరాని పని అది. మంచి పనులు చేయరు వీళ్ళు, దుష్టులు కాబట్టి. వీరి పనులు ఏంటంటే పాడు చేసే పనులన్నీ. సో వీరి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, ఫస్ట్ మనం కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండాలి. మరుగుతున్నప్పుడు పొరపాటున రాయలు వేయకండి, జాగ్రత్తగా పక్క నుంచి వెళ్ళిపోండి, అది మనకు క్షేమము అంటున్నాడు దేవుడు. అందుకే ఆయన చెప్తున్నాడు వీరి విషయమే జాగ్రత్త. రెండవది, దుష్ట పనివారైన వారితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే దుష్ట ఆలోచనలు ఉన్నాయో మనకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. మంచివాడు ఏం చెప్తాడంటే ఎప్పుడైనా వాక్యమే చెప్తాడు. ఇదిగో నువ్వు ప్రార్థన చేసుకోరా బాబు, ఇదిగో నువ్వు పాటలు పాడరా బాబు, లేకపోతే నువ్వు వాక్యం చెప్పరా బాబు, ఇదిగో దేవుడు వాక్యం ఎంత అమూల్యమైంది, ఎంత మధురమైంది. ఎప్పుడు ఏం చెప్తాడండి మంచివాడు? దేవుడు కొరకే చెప్తూ ఉంటాడు, ఇంకేది చెప్పడు. దుష్టుడు ఏం చెప్తాడంటే, దుష్ట ఆలోచనలు ఉన్నవాడు ఏం చెప్తాడంటే దెయ్యం గురించి చెప్తాడు. ఇదిగో నువ్వు మోసం చేయి, ఇదిగో నువ్వు పాపం చేయి, ఇదిగో నువ్వు అబద్ధం చెప్పు, ఇదిగో ఆయన్ని కొట్టేయి, ఆయన్ని తిట్టేయి, ఇదిగో కలహం సృష్టించేయి, విభేదాలు సృష్టించేయి, విడగొట్టేయి, లాగేయి, పడగొట్టేయి, తొక్కేయి. ఎవడు చెప్తాడు? దుష్టుడు చెప్తాడు. మంచివాడు ఏమని చెప్తాడండి అలాగా? బాబు నువ్వు దేవుని మార్గంలో వెళ్ళు, దేవుని ఆలోచనల ప్రకారంగా వెళ్ళు, దేవునిలో జీవించు, అలా జీవిస్తే నీకు క్షేమము, అలా జీవిస్తే ఆయన ఆనందిస్తాడు అని చెప్తాడు మంచివాడు. కానీ దుష్టుడు ఎలా చెప్తాడు? అగ్నెస్ట్, రివర్స్లో చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు దూరిపోయాడు. ఒకడు ఎవడు దూరిపోయాడు? సాతాను. అందుకే దయచేసి గమనించండి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండు. ఈ చాదన నారంచు వారి విషయమే జాగ్రత్తగా ఉండు. ఈ చేదన నాచరించి వారి విషయమే జాగ్రత్తగా ఉండు. ఈ చేదన అంట చదవండి అమ్మది. నాచరించి వారి విషయమై జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెప్తుందన్నమాట. ఈ విషయాలన్నింటినీ మనం జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి. ప్రభువులో ఆనందించాలి, అది మనకి క్షేమం. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండాలి. దుష్ట పనివారైన వారి ఆలోచనల ప్రకారంగా మనం వెళ్లకుండా వారి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ విధమైనటువంటి జాగ్రత్తలు కలిగి మనం జీవిస్తే దేవుడు ఆనందిస్తాడు. మన క్షేమం,
మనం దేవునిలో ఆనందిద్దాం. ఈ దుష్టుల ఆలోచనలు, పాపుల మార్గాలు ఇవన్నీ విడిచిపెట్టేసి దివారాత్రం మనం ఏం చేద్దాం? పరిశుద్ధమైన గ్రంథాన్ని ధ్యానిద్దాం. దివారాత్రము పరిశుద్ధమైన గ్రంథాన్ని ధ్యానిస్తే మనం దీవునికరంగా, ఆశీర్వదకరంగా, మేలులు పొందుకునే వారంగా మనం ఉంటామని వాక్యం సెలవిస్తుంది. మనం ఆ విధంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ప్రభువులో ఆనందించాలి. ప్రభువులో ఆనందించాలంటే యోబు 22వ అధ్యాయాన్ని ఒక్కసారి మనం తెరిచి దేవునిలో మనం ఆనందించాలంటే యోబు 22వ అధ్యాయం తెరిచి 22వ వచనం నుంచి ఒక్కసారి చదువుకుంటూ వెళ్దాం. ఆయన నోట ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. ఒక నిమిషం. ఆయన నోటి ఉపదేశములను మనం అవలంబించాలంట. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. ఆయన మాటలు ఎక్కడ ఉంచుకోవాలంటే మనం హృదయంలో ఉంచుకోవాలి. మరి మనం హృదయంలో ఉంచుకుంటున్నామా? మనం హృదయంలో ఉంచుకుంటే ఆయనలో ఆనందిస్తాం. మనం ఆయన మాట మన హృదయంలో ఉంటే మనలో ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఆ ఆనందం క్షేమకరంగా మారుతుంది. కానీ మనం మాత్రం ఆయన మాట మన హృదయంలో ఉంచుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే విడిచిపెట్టేస్తున్నాం. విడిచిపెట్టేస్తే ఏం ప్రయోజనం రాదు. మనం విడిచిపెట్టకుండా మన హృదయంలో దాచుకోవాలి. తర్వాత చదవమ్మా. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఒక్క నిమిషం. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల. సర్వశక్తిని వైపు అంటే సర్వశక్తుడైనటువంటి దేవుని వైపు నువ్వు తిరిగితే ఏమవుతుందంట? తిరిగిన ఎడల నీ గుడారంలో దుర్మార్గతను, నీ గుడారంలో ఉన్నటువంటి దుర్మార్గము దూరముగా, అంటే మన ఇంట్లో ఉన్నటువంటి దుర్మార్గతను మనం ఏం చేయాలంట? దూరంగా విడిచిపెట్టేయాలంట. దూరంగా విడిచిపెట్టేసి తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందుతావు. మనం అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలండి? మనలో ఉన్నటువంటి దుర్మార్గతను తీసివేయాలి. ఫస్ట్ మనం అభివృద్ధి పొందాలి, మనం ఫలించాలి అంటే మనలో ఉన్నటువంటి ఈ దుర్మార్గత ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేసి దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. కానీ మన హృదయంలో ఏముంటుంది? కోపం ఉంటుంది, పగ ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది, చాలా ఉంటున్నాయి మన హృదయంలో. మన హృదయంలో ఎందుకు పనికిరాని విషయాలన్నీ నింపేసుకుని ఉంటున్నాం మన హృదయంలో. కానీ మన హృదయంలో ఏముండాలంటే ఆయన ఉపదేశం, ఆయన మాట మన హృదయంలో ఉండాలి. ఆయన మాట మన హృదయంలో ఉన్నప్పుడు దుర్మార్గతను మనం విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేస్తే ఏమవుతామంటే మనం అభివృద్ధి పొందుతాం. మనం అభివృద్ధి పొందాలంటే ఆయన వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. అప్పుడే మనము అభివృద్ధి పొందగలుగుతాం. మనం అభివృద్ధి పొందాలి అంటే మనం ఏం చేయాలండి? మంచి విత్తనం నాటాలి. మనం మంచి విత్తనం నాటితే ఏం పొందుతాం? మనం మంచి పంట, మంచి ఫలాన్ని మనం పొందుకుంటాం. మరి మనం మంచి విత్తనం నాటుకుంటున్నామా మన హృదయంలో? చెడ్డ విత్తనాన్ని నాటుకుంటున్నాం మన హృదయంలో? ఏ విత్తనాన్ని మనం నాటుకుంటున్నాం? అందుకే మనం ఈ మాట కూడా మనం చదువుదాం. గలతీయ 6వ అధ్యాయాన్ని తెరిచి 7వ వచనాన్ని చదువుదాం. మనం ఏ విత్తనాన్ని నాటుతూ ఉన్నాం? మోసపోకడి దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకండి, దేవుడు ఏమి వెక్కిరింపబడ్డావు. ప్రతివాడును భరించుకొనవలను కదా. అమ్మ గలతీ 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకడు దేవుడు వెక్కిరింపబడాడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయును. మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంటే కోస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం మంచిని విత్తితే ఏ పంట వస్తుందండి? మంచి ఫలాలు, మంచి పంట మన చేతికి వస్తుంది. మనం చెడ్డ విత్తనం నాటితే ఏమొస్తుంది? చెడ్డ పంటే వస్తుంది. అంటే మన ప్రవర్తన మంచిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మన మంచి ప్రవర్తనతో ఉంటే మన చుట్టూ ఉన్నవారు కూడా మంచి ప్రవర్తనతో ఉంటారు. మనం మంచి ప్రవర్తనతో లేకుండా చెడ్డ ప్రవర్తనతో, చెడ్డ ఆలోచనలతో మనం ఉన్నట్లయితే మన చుట్టూ ఉన్నవారిని కూడా మనం ఏం చేస్తామంట? ఈ చెడ్డ ఆలోచనలతోటి, చెడ్డ ప్రవర్తనతోటి వారిని కూడా చెడ్డవారుగా చేసేస్తాము.
ఇది వాక్యం చెప్తుంది. మనం ఏ పంట విత్తుతామో ఆ పంట మనం కొయ్యాలి అంటే నీ కుటుంబంలో నువ్వు ఏ విత్తనం నాడుచో ఉన్నావో, నీ కుటుంబంలో ప్రార్థన అనే విత్తనాన్ని నువ్వు నాటావా, నీ కుటుంబంలో వాక్యం అనే విత్తనాన్ని నువ్వు నాటావా, నువ్వు నీ కుటుంబంలో ఏ విత్తనాన్ని నువ్వు నాటుతూ ఉన్నావు ఆలోచించేయండి. మనం ఏ విత్తనం నాటితే అదే పంట మన చేతికి వస్తుంది. మనం మంచి విత్తనాన్ని నాటుదాం ఈ రోజు నుంచి. మన ముందు ఇంకా 2 వారాలు ఉన్నాయి. చాలా విషయాలు మీతో మాట్లాడబోతూ ఉన్నాను ఈ 2 వారాల్లో. ఆ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించేయండి. ఆ విషయాలన్నీ ఆలోచించేసి ప్రార్థన చేయండి. మనం మంచి విత్తనాలను నాటబడే వారంగా ఉండాలి. ప్రతి ఒక్కరిలో మంచి నింపే వారంగా ఉండాలి. ప్రతి ఒక్కరిలో సంతోషాన్ని నింపే వారంగా ఉండాలి. ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని నింపే వారంగా ఉండాలి. అప్పుడు ఎలా ఉంటామంటే మన జీవితం గొప్ప ఆశీర్వాదంగా మార్చేస్తాడు మనం ఆ పనులు చేస్తాను. మనం ఆ పనులు చేయట్లేదు కానీ ఎప్పుడు చెడ్డ వార్తలే, చెడ్డ మాటలే, ఇవే చెడునే నింపుతూ ఉన్నాం. చెడు అనే విత్తనాన్ని ప్రతి ఒక్క హృదయంలో నాటేస్తూ ఉన్నాం మనం. ఈ చెడు అనే విత్తనాన్ని మనం నాటడం వల్ల అందరిలో ఏమొస్తుందంటే చెడ్డ పంటే వస్తుంది, మంచి పంట రావట్లేదు. కానీ దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మంచి పంట, మంచి ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు. ఆ మంచి పంట, మంచి ఫలాలు మన చేతిలోనే ఉంది. అన్ని విషయాల్లో మనం జాగ్రత్త తీసుకుని ప్రభు ఏ విత్తనం అయితే నాటమంటున్నాడో ఆ విత్తనాన్నే మనం నాటి మంచి ఫలాలు ఇచ్చేవారంగా మనం ఉండాలి. అనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము పంట కోయును. నిత్య జీవం పంట కొయ్యాలంట మనం నిత్య జీవం అనే పంట కొయ్యాలి అంటే మనం మంచి విత్తనం నాటాలి. ప్రతి ఒక్క హృదయంలో మంచితో నింపేయాలి. ఏమిటి ఆ మంచి అంటే వాక్యం అనే విత్తనం. ఈ వాక్యం అనే విత్తనాన్ని నువ్వు కనిపించిన ప్రతి ఒక్క హృదయంలో నింపేయి. చెడ్డ మాటలు పలక్కో, చెడు చెప్పకో, మంచినే చెప్పు, మంచి బోధించు, సత్యాన్ని చెప్పు, సత్యపు వెలుగులో నడిపించు. అంతే. మంచి ఫలాలు వారితో పాటు నువ్వు కూడా పొందుకుంటావు. అటువంటి ఫలాలను పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అటువంటి ఫలాలను మనం పొందుకోవాలంటే మనము మేలు చేయుట యందు విసకకయుందుము. మేలు చేయటి యందు విసక్కుండా ఉండాలంట. మనం ప్రతి విషయంలోని విసుకుపోతూ ఉన్నాం. ప్రతి విషయంలోని విసుకుపోతూ ఉన్నాం. మనం ఎక్కడ మేలు చేస్తూ ఉన్నాం? మనం మేలు చేయట్లేదు కదా. మనం మేలు చేసేవారమైతే మంచి అనే విత్తనాన్ని ముందు నాటేస్తాం. మనం మేలు చేసేవారమైతే మనం మేలు చేయట్లేదు, మనం విసుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరి మీద విసుగుపోతూ ఉన్నాం. అలా మనం విసుగకుండా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మనం అలయక మేలు చేసితమే తగిన కాలమందు పంట కోతము. తగిన కాలమందు మనం పంట కోయాలంటే మనం విసక్కుండా మనం మేలు చేసేవారంగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే మన ప్రవర్తన చూసి దేవుడు ఆనందించాలన్నమాట. మనల్ని చూసి, మన ప్రవర్తన చూసి, మన ఆలోచన చూసి, మన నడవడికను చూసి, అన్నీ చూసి ఆయన ఆనందించాలి. ఎప్పుడు ఆనందిస్తాడు అంటే కీర్తన భాగంలోకి వెళ్ళి 37వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. ఒకరి నడతంట యెహోవా చేతనే స్థిరపరచబడుతుందంట. ఒకరి ప్రవర్తన, ఒకరి నడత ఎవరి వల్ల స్థిరపరచబడాలంటే యెహోవా వల్ల మాత్రమే స్థిరపరచబడాలి. అప్పుడు వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడంట. స్థిరపరచబడిన తర్వాత ఆయన చూసి ఆనందిస్తాడంట. మనం స్థిరపరచబడాలి అంటే, ఆయన ఆనందించాలి అంటే మనం మంచి అనే విత్తనాన్ని మనం నాటుదాం. ఈ రోజు నుంచి మనం మంచి అనే విత్తనాన్ని నాటుదాం. ప్రతి ఒక్క హృదయంలో మంచి అనే విత్తనాన్ని నాటుదాం. ప్రేమిందాం ప్రతి ఒక్కరిని. వాడు కీడు చేశాడా ప్రేమిందాం, అపాయం చేశాడా ప్రేమిందాం. ప్రేమించి వాళ్ళు మనం నాటాల్సింది ఏంటి అంటే మంచిని నాటేయాలి. వాళ్ళలో ఉన్నటువంటి కీడుని తీసివేయాలి, వాళ్ళలో ఉన్న పాపం తీసివేయాలి, వాళ్ళలో ఉన్న మోసం తీసేయాలి, వాళ్ళలో ఉన్న చెడ్డ ఆలోచనలు తీసేయాలి, చెడ్డ తలంపులు తీసేయాలి. అన్నీ తీసేసి మనం ఏం చేయాలంటే మంచి అనే విత్తనాన్ని నాటేయాలి. మనం మంచి అనే విత్తనాన్ని ఎన్ని సల్లు కబుర్లు చెప్తూ ఉన్నా, ఎన్ని వ్యర్థమైన మాటలు చెప్తూ ఉన్నా, మనం ఆ మాటలు వింటూనే మంచి అనే విత్తనాన్ని మనం నాటాలి వాడి హృదయంలో.
అప్పుడు వాడు మంచివాడుగా మారుతాడు. అందుకే దుష్టుల ఆలోచన చెప్పిన మనం నడవకుండా, పాపుల మార్గాలు నిలవకుండా, ఆ పాశలు కూర్చుండే చోట కూర్చుండకుండా, మనకున్న ప్రతి సమయం, ప్రతి నిమిషం, ప్రతి గంట మనం ఏం చేయాలంట? పరిశుద్ధమైన గ్రంథాన్ని దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రం ధ్యానించి అంతే. అందుకే ఆయన విక్రయింపబడ్డాడు. అందుకే మనం ఆయన యందు మనం ఆనందించాలి. అందుకే ప్రభునందు ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి. నేను ఆ సబ్జెక్టులోకి వెళ్ళలేదు, కానీ ఆయనలో మనం ఆనందించాలి అంటే ముందుగా మనలో ఉన్నటువంటి మూర్ఖత్వం, దుర్మార్గతను మనం విడిచిపెట్టాలి. మనలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు మనం విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టి మనం మంచి అనే విత్తనాన్ని మనం నాటాలి. అప్పుడే మనం ఏదైతే విత్తుతామో, మన పిల్లల ఏడలు ఏదైతే విత్తుతామో, మన కుటుంబంలో ఏది విత్తుతామో, సంఘంలో ఏది విత్తుతామో, సమాజంలో ఏది విత్తుతామో, మనం ఏదైతే నాటుతామో అదే మన చేతికి వస్తుంది. దయచేసి గమనించండి. ఈ రోజు నుంచి మంచి అనే విత్తనాన్ని ప్రతి ఒక్క హృదయంలో నాటబడుదుముగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రం. పరమ తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభు, ఎంతవరకు కొన్ని మాటలు, ఇదిగో నేను యెహోవా యందు ఆనందించడని కొన్ని మాటలు మేము ధ్యానం చేస్తాం ప్రభు. నీళ్ళు ఆనందించాలి ప్రభు. నీళ్ళు ఆనందించాలి అంటే ప్రభు, ఇదిగో కుక్కల విషయమే జాగ్రత్త అన్నారు, నేను దుష్ట పనివారి విషయమే జాగ్రత్త అన్నారు ప్రభు. ఇదిగో ఈ రెండు విషయాల్లో మేము జాగ్రత్తగా ఉండి మాలో ఉన్న దుర్మార్గతను మేము విడిచిపెట్టేసి ప్రభు, ఇదిగో మంచి అనే విత్తనాన్ని మేము నాటినట్లయితే మంచి అనే ఫలాన్ని మేము కోస్తామని మీరు సెలవిచ్చారు ప్రభు. ఎంతవరకు మేము ఏ విత్తనాలు నాటామో మాకే తెలియదు, కానీ ప్రభు ఈ దినం నుంచి అయినా ఇదిగో మంచి అనే విత్తనం ప్రతి ఒక్కరు హృదయంలో నాటాలని ఆశపడుతూ ఉన్నాం. మీరు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు మంచి పంటను కోయటానికి, మంచి ఫలాలను వారి జీవితంలో నేను పొందుకోవడానికి మీరు సహాయం దయచేసి నీ కృపను అనుగ్రహించండి. ఇదిగో 2025 ముగిస్తూ ఉన్నాం. మరి కొన్ని దినాల్లో ప్రభా, ఈ ముగించక ముందే నాయన ప్రభా, మేము పాత అన్నీ విడిచిపెట్టేసి నూతన ఆలోచన, నూతన మనసు, నూతన నడవడిక, నూతన స్వభావం అన్నీ నూతనంగా ధరించుకోవాలి ప్రభా. నూతనమైన వస్త్రాన్ని ధరించుకుని నూతన సంవత్సరంలోకి వెళ్ళాలి. ఇదిగో అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి, రాగల దినాల్లో ప్రభా ఇంకా నీ వాక్యాన్ని చాలా లోతుగా తీసుకెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభా. మా సొంత మాటలు అయితే మేము ఏ రోజు నేను ఇక్కడ నిలబడి నేను చెప్పలేదు, ఎవరినో కించపరచాలని మేము చెప్పలేదు, ఎవరినో ఇబ్బంది పెట్టాలని మేము చెప్పలేదు, కానీ ప్రభా నీ వాక్యాన్ని అర్థమయ్యే విధంగా చెప్పాలని మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాం ప్రభా. మీరు ఇచ్చిన ఆలోచనతో మాత్రమే నీ మాటలని మేము చెప్తూ ఉన్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ మాటల ద్వారా ఎవరి మనసైనా గాయపడినా, ఎవరికైనా ఇబ్బందికరంగా ఉన్న ప్రభా, ఇదిగో వారు మంచి విత్తనం నాటుకోవడానికి, మంచి ఫలాలు వారి జీవితంలో పొందుకోవడానికి మీరు సహాయం దయచేసి మా అందరి ద్వారా నేను నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోండి. ఈ వాక్యం ఎవరు విడిచిపెట్టకుండా ప్రభా నీలో ఆనందించాలి. ఈ లోకంలో అనేకమైన ఆనందాలు ఉన్నాయి, ఆ ఆనందాలన్నీ విడిచిపెట్టి నీలో ఆనందించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈ యొక్క సమయంలో కానుకలు సమర్పించుకుందాం. కానుకల పాట బన్నబాబు వచ్చి పాడతాడు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. పాపం చేస్తూ బ్రతుకుతుంటే నవ్వు రాదండి, పాపం చేస్తూ బ్రతుకుతుంటే నవ్వు రాదండి. ఆ పాపం తీసివేస్తే నవ్వే నవ్వండి, ఆ పాపం తీసివేస్తే నవ్వే నవ్వండి. నవ్వే నవ్వండి, నవ్వండి నవ్వండి మనసార నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. నల్లోడు ఆ కుల్లోడుంటే నవ్వు రాదండి, నల్లోడు ఆ కుల్లోడుంటే నవ్వు రాదండి.
మనసార నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. లంచం సొమ్ము ఇంట్లో ఉంటే నవ్వు రాదండి. లంచం సొమ్ము ఇంట్లో ఉంటే నవ్వు రాదండి. కొంచెం సాయం పరులకు చేస్తే నవ్వే నవ్వండి. కొంచెం సాయం పరులకు చేస్తే నవ్వే నవ్వండి. నవ్వే నవ్వండి. నవ్వండి నవ్వండి మనసార నవ్వండి. నవ్వనిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. దేవుని సొమ్ము దోచే వారికి నవ్వు రాదండి. దేవుని సొమ్ము దోచే వారికి నవ్వు రాదండి. కొంచెం సాయం పరులకు చేస్తే నవ్వే నవ్వండి. కొంచెం సాయం పరులకు చేస్తే నవ్వే నవ్వండి. నవ్వే నవ్వండి. నవ్వండి నవ్వండి మనసార నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. పువ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. సంగం సొమ్ము మింగే వారికి నవ్వు రాదండి. సంగం సొమ్ము మింగే వారికి నవ్వు రాదండి. సంగం కోసం త్యాగం చేస్తే నవ్వే నవ్వండి. సంగం కోసం త్యాగం చేస్తే నవ్వే నవ్వండి. నవ్వే నవ్వండి. నవ్వండి నవ్వండి మనసార నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శుక్రవారం ఆరాధన కొరకు అందరూ ప్రార్థించండి. యవనస్తులు యూత్ క్రిస్మస్ అందరూ కూడా మరి అనేక మందిని తీసుకుని రండి. అందరం కలిసి ప్రభునామాన్ని మహింపర్దాం అనే వాక్యం తెలియజేస్తూ ఉండగా అన్న కొరకు కూడా ప్రార్థించండి. మంచి వర్తమానం ద్వారా యవనస్తులు అనేక మంది బలపడినట్లు నడిపిస్తున్నటువంటి కుమారులు కూడా ఉండి దేవుడు ఆత్మీయంగా నడిపించేలాగా మరి యవనస్తుల కార్యక్రమం కనుక యవనస్తులే కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రత్యేకమైన పాట కీర్తన భాగం చదవటం అన్ని విషయాల్లో కూడా మరి యవనస్తులు సిద్ధంగా ఉండాలి. దయచేసి అన్ని విషయాలు మీకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది కనుక దాన్ని బట్టి అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండండి. యవనస్తుల కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ రండి, అందరం కలిసి ప్రభునామాన్ని మహింపర్దాం. ఈ యొక్క సమయంలో అందరూ లైసెన్స్లో ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. అన్ని చంద్రపాలన్నీ ప్రార్థిస్తారు. ముగింపు ప్రార్థన 2 మాటలు. ఈరోజు వాక్యం అందరికి కొత్తగా అనిపించి ఏదో ఎవరినో తిట్టేసినట్టు అనుకున్నారు కదండి. అది పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నటువంటి మాటే. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరు అన్నిదా భావించొద్దు. ఎవరిని ఉద్దేశించి కూడా చెప్పింది కాదు. పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న మాటలు మాత్రమే నేను చెప్పాను. దీన్ని మళ్ళీ ఏ విధంగానూ బయట ట్రోల్ చేయకండి. ప్రార్థన చేసుకుందామా. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి అందరం స్తోత్రం చెల్లించుకుందామా. హల్లెలూయా. 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 విన్న వాక్యం మనలో ఫలించులాగిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృపగల దేవ, ప్రేమమయుడ, నీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి దేవా ఈ రాత్రి కాలంలో తండ్రి మీ పాదాలకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఈ రాత్రి కాలంలో కొద్దిమందిగా కూడి వచ్చాం ప్రభా, నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు. కొద్దిమందిగా కూడిన మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా వాయిద్యాలతోటి నీ ప్రభా యవన బిడ్డలు
ఇక్కడ కూడి తండ్రి నేను స్తుతించిన భాగ్యాన్ని బట్టి వారు చేసిన పరిచర్యను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలను బలపరచండి, యవన బిడ్డలను ఉత్సాహవంతులుగా చేయండి ప్రభా. అవును తండ్రి, నీలో సంతోషించాలి ప్రభా. సంతోషించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఎల్లప్పుడూ నీ అందు ఆనందించాలి తండ్రి. అవును ప్రభా, నీ వాక్యం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఏ రీతిలో ఉండగలగాలి తండ్రి, ఏ విధంగా మేము మంచి చేయగలగాలి, ఏ విధంగా మేము మంచి జీవితం జీవించగలగాలి, మీకు ఇష్టమైన జీవితం, మీకు ఇంపైన జీవితం, దేవ సువాసన కలిగినటువంటి జీవితం మేము కలిగి ఉండటానికి సహాయం చేస్తున్నారు దేవ. ఇదిగో తండ్రి, మంచి విత్తనం కొరకు బిడ్డ నీ సేవకుడు మాట్లాడి ఉన్న రీతిని బట్టి స్తోత్రాలు. అవును ప్రభువా, మీరు ఇచ్చిన ఉపమానంలో తండ్రి దేవా, రాతి మీద పడినటువంటి విత్తనాలు ఉన్నాయి, ముళ్ళ మీద పడినటువంటి విత్తనాలు ఉన్నాయి, మంచి నేలను పడినటువంటి విత్తనాలు ఉన్నాయి ప్రభా. దాన్ని సాదృశ్యంగా ప్రభా ఈ రాత్రి కాలంలో మీరు మాతో మాట్లాడారు. మీరే ఈ ఉపమానాలు ఇచ్చారు ప్రభా. అవును తండ్రి దేవ, ముళ్ళ కింద పడితే మేము మా వాక్యము మాకేమి ముళ్ళలాగా ఉన్న జీవితాలు అయితే, ముళ్ళ లాంటి మనస్తత్వం కలిగి ఉంటే ప్రభా మేము ఫలించలేము తండ్రి. రాతి మీద పడితే తండ్రి కఠినమైన మనస్తత్వం మేము ఉన్నామేమో, అక్కడ కూడా ఫలించలేము ప్రభా. మంచి నేలను పడితేనే, మంచి బ్రతుకు బతికితేనే, మంచి హృదయం కలిగి ఉంటేనే దేవా ఈ విత్తనం ఇక్కడ పడ్డప్పుడు ప్రభా అది ఎంతగా ఫలిస్తుందంటే పెద్ద వృక్షమై అనేక మందికి ప్రభా ఆశ్రయం ఇస్తుంది, అనేక మందిని జీవింపచేస్తుంది అన్న విషయాన్ని ఈ రాత్రి కాలంలో నీ ప్రియ దాసుని ద్వారా తెలుసుకోగలిగాం తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మంచి నేలను పడినటువంటి విత్తనంగా మీరు ఈ రాత్రి కాలంలో విత్తినటువంటి విత్తనాన్ని మాకు 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 ఇచ్చినందుకు స్తోత్రాలు దేవా. ఇందులో అపార్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏ మాత్రమును లేదు దేవా. జాగ్రత్తగా మేము ఆలోచన చేయాలి, ఈ జాగ్రత్తగా మేము పరిశీలన చేయాలి. మీరు ఈ ఉపమానం ఎందుకు చెప్పారు ప్రభా? మంచి నేలను విత్తినటువంటి విత్తనం వల్లే ప్రభా నీ సేవకులు అనేక మంది విత్తుతూ ఉన్నారు. నీ సేవకుల ద్వారా అనేక మంది, అనేక బిడ్డల ద్వారా ప్రభా, స్త్రీల ద్వారా, యవన బిడ్డల ద్వారా మంచి విత్తనాలు విత్తినప్పుడు తండ్రి మాకు మంచి నేల ఉందా లేదా, మంచి నేల వంటి హృదయం ఉందా లేదా అన్నది మేము పరిశీలించుకోవాలి తండ్రి. ఏ బిడ్డ చెప్పినప్పటికీ నీ వాక్యము, నీ మాటలు మా మంచి నేలను పడాలి తండ్రి. అది మంచి విత్తనంగా, మంచి వృక్షంగా ఫలించినట్లయితే ప్రభా దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ దిస్ లార్డ్ ప్రభా. ఎవరు కూడాను ప్రభా నీ యొక్క శిక్ష నుండి మన గత కాలంలో కాంపిటీషన్స్ మేము నేర్చుకున్నాము. చెట్టు వేరున గొడ్డలి ప్రభా ఉంచబడి ఉన్నది ప్రభా. అవును తండ్రి, 3వ అధ్యాయం 10వ వచనంలో తండ్రి మా చెట్లుగా మేము కనబడుతున్నాం తండ్రి. అవును ప్రభా. మరి సరైన ఫలాలు ఫలించలేకపోతే గొడ్డలి ఎక్కడ పడుతుందో, గొడ్డలి ద్వారా మేము నరకబడతామేమో, నరకబడిన చెట్లు మేము అగ్నిలో పరవేయబడతామేమో, అగ్నిలో పరవేయబడిన మేము బూడిదైపోయి ప్రభా దేవా ఈ లోకంలో ఇలా ఎక్కడ విడిచిపెట్టబడతామన్న భయము మాకెంతగానో కలుగుతుంది ప్రభా. ఇప్పుడు జకర్యా అధ్యాయంలో నేను ఒక మాట చూశాను తండ్రి, యెహోవా దినము సమీపమై ఉన్నది ప్రభా. నీ దినము బహు సమీపంగా ఉన్నది ప్రభా. మేము కార్యాలు చేసుకుంటూ బ్రతికిపోతున్నామా, లేకపోతే మామ పనులతోటి మామ వ్యసనాలతోటి బ్రతికిపోతున్నామా దేవా? మీ కొరకై బ్రతకటానికి సహాయం చేయండి. అలా బ్రతకాలి అంటే మా హృదయము మంచి నేలగా ఉండాలి తండ్రి, మంచి నేలగా ఫలించాలి తండ్రి. మంచి విత్తనం మాలో పడుతున్నప్పుడు తండ్రి అది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది ప్రభా. మాకు ఉన్నటువంటి హృదయాన్ని బట్టి మీరు మాట్లాడారు ఈ రాత్రి కాలంలో. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్ ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. మమ్మల్ని ఇంకనూ బలపరుస్తుంది. ఇక్కడ ఉన్న ప్రియబిడ్డలందరూ కూడా ప్రభా ఎవరూ కూడా తండ్రి ఇదిగో తండ్రి వ్యసనంతో వెళ్ళకూడదు ప్రభా. దేవా నీ వాక్యాన్ని విన్నాము, తద్వారా మేము నేర్చుకోగలిగింది దేవా నీ నీ యొక్క మాటలను మేము ఎప్పుడు కూడా ప్రభా నీరు పోసి కట్టి పెంచుకునేలా చేస్తాము. ఆ నీరే ఈ వాక్యమై ఉన్నది దేవా. ఇప్పుడు విన్న వాక్యాన్ని నీరు పోయాలి అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఈ నీరు అనే వాక్యాన్ని మళ్ళీ మా హృదయంలోకి రానివ్వాలి. అప్పుడు ప్రభా మాకు తెలియదంటూ లేకుండా ఉండదు ప్రభా. ఆత్మతో మాట్లాడితే నువ్వు నాకు తెలియచేసే దేవుడవు. ఆత్మతో మాట్లాడాలి. ఈ రోజు కాకపోతే రేపైనా సరే దేవా. దానియేలు ఎంతటి యవనస్తుడైనప్పటికీ ప్రభా ఆ బిడ్డలో ఇచ్చినటువంటి ఆత్మను బట్టే రాజుకు చేసినటువంటి శాసనాన్ని కూడా దేవా మీరు అధిగమించడానికి తెలివితేటలు ఇచ్చారు. ఆ ప్రభా ఆ వచ్చినటువంటి ప్రతి విషయంలోనూ కూడా దేవా యవనస్తులుగా ఉండి ఎంత కట్టడిగా ప్రభా నడుం కట్టుకుని యవనస్తులు ఉంటున్నారు తండ్రి. అటువంటి బిడ్డలుగా మా బిడ్డలు తీర్చిదిద్దమని నీ వాక్యం మాలో ఎల్లప్పుడూ ఫలించడానికి సహాయం చేయండి. మేము ఎప్పుడు కూడా ప్రభా నిర్లక్ష్య స్వభావం మాలో లేకుండా చేయండి.
ఎందుకు ఈ మంచి మాటలు చెప్పారు, ఎందుకు ఆయనలో ఉన్నటువంటి వేదన, ఆ వేదన మాకు అర్థం కావాలి. సహాయం చేయండి, సహాయం చేయండి. మళ్ళీ తిరిగి మేము వచ్చే వారం కలుసుకునే, శుక్రవారం నాడు కలుసుకునే పర్యంతం బిడ్డలందరినీ క్షేమంగా ఉంచండి. అవును ప్రభు. వారు పనులకి వెళ్తున్నారు, రాకపోకల్లో ఎన్నో అపాయాలు ఉన్నాయి. నడక నడిచినప్పటికీ అపాయం ఉంది, కారు మీద వెళ్తున్నప్పటికీ అపాయం ఉంది. అవును తండ్రి. ప్రభా, ఎన్నో కన్నీటి గాథలు కనపడుతూ ఉన్నాయి తండ్రి. అవును ప్రభా, ఎన్నో కుటుంబాల్లో చెప్పలేనటువంటి బాధలు ఉన్నాయి తండ్రి, చెప్పలేనటువంటి బాధలు ప్రభా. నేను ఎలా బ్రతకగలుగుతాను అనుకుంటున్నారు కొంతమంది. సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఆత్మతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. దేవా, ఆర్థిక సమస్యలు ఎంతో బాధ పెడుతూ ఉన్న బిడ్డల్ని ప్రతి విషయంలోనూ సహాయం చేయండి. ఎన్ని లోట్లు ఉన్నప్పటికీ ప్రభావ వాటిని అధిగమించడానికి మా మోకాళ్ళు అరిగిపోవాలి, మా కన్నీళ్లు కరిగిపోవాలి. సహాయం చేయమని ప్రాధేయపడుచు. సహాయం చేయండి. ప్రార్థనా జీవితం మాకు కావాలి తండ్రి. నడుస్తున్నప్పుడు ప్రార్థన, కూర్చున్నప్పుడు ఏ సమయము, ఏ అపాయం ఎప్పుడు పొంచి ఉందో తెలియదు, కానీ ఇదిగో తండ్రి మెలకుగా ఉండి ప్రార్థించినప్పుడు తండ్రి ఆ ప్రార్థనలో మేము ఏమైపోయినప్పటికీ పర్వాలేదు ప్రభు, స్తోత్రం, నీ రాజ్యంలో ఉంటాం తండ్రి. కొట్టబడినటువంటి స్టెఫెన్ కొరకు మీరు నిలబడి ఆ యవనస్తుడి కొరకు మీరు ఎదురు చూసినట్లుగా మేము కూడా ఒకవేళ ఇక్కడ విడిచిపెట్టవలసి వస్తే మీరు మా కొరకు నిలబడగలిగి రా నా ప్రియ యవనస్తుడా అని పిలిచి అంత గొప్ప మనసును మేము కూడా పొందుకునే భాగ్యం దయచేయండి. విశాలమైన మనసు, మంచి నేల వంటి మనసు ప్రభా, విత్తనం అంతా కూడా ప్రభా చక్కగా ఫలించడానికని, అనేక మందికి మేము ప్రోత్సహించడానికి, బలపరచడానికి సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రతిమాలు అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేసి, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు, మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి. హల్లెలూయా. తండ్రి అయిన ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసము, సమాధానము, ఆయన కాపుదల, భద్రత, ఆయన రాకడ పర్యంతము సదా దీవున ఆశీర్వాదము, సంతోషము, సకల సమృద్ధి, నిత్య ఆనందం ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికి అనుగ్రహించును గాక. ఆమెన్. యేసు రక్తమే జై, ప్రభునేసు రక్తమే జై, ప్రభునేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, 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 ఆమెన్. అందరికీ వందనాలండి. శుక్రవారం జరిగే ఆరాధన కొరకు ప్రార్థించండి. అనేక మందిని మీరు తీసుకుని రండి. అందరం కలిసి ప్రభునామాన్ని మహింపర్దాం. దేవుడు అందరిని దీవించును గాక. ఆమెన్.